ఫిజిక్స్ పవర్ ఛానల్ కి స్వాగతం. ఈ వీడియో ద్వారా వర్క్ ఎనర్జీ అండ్ పవర్ లెసన్ కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏపీఆర్ తెలంగాణ బోర్డ్ సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ వర్క్ పవర్ ఎనర్జీ లెసన్ కి అలాట్ చేసిన సిలబస్. ఈ కరోనా పాండమిక్ వల్ల 30% సిలబస్ రెడ్యూస్ చేయడం జరిగింది. కానీ ఈ లెసన్ నుంచి ఎలాంటి టాపిక్ని రిమూవ్ చేయలేదు. టోటల్ లెసన్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. సో దట్ మీన్స్ ఈ లెసన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఈ స్టెప్ ద్వారానే తెలుస్తుంది. టాపిక్స్ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ దిస్ వీడియో వన్ బై వన్ చూపిస్తాను. ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ వర్క్ డన్, నెక్స్ట్ కాన్సెప్ట్ ఆఫ్ వర్క్ డన్, నెక్స్ట్ ఇంపార్టెంట్ థియరమ్ వర్క్ ఎనర్జీ థియరమ్, కాన్సెప్ట్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ, కాన్సెప్ట్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఇక్కడ డబుల్ స్టార్ ఎందుకు ఇండికేట్ చేశానంటే ఈ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ బేస్డ్గా డిఫరెంట్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. అంటే డైరెక్ట్గా సిలబస్లో ఈ పాయింట్ అని మెన్షన్ చేయకపోయినా సింపుల్ ఎగ్జాంపుల్ వర్టికల్ సర్కిల్ ఆర్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేసులో ఎనర్జీ కన్జర్వ్డ్. సో ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా మనకి వీటిలో మిక్స్ అయి ఉంటాయి. సో అందుకని నేను డబుల్ స్టార్తో ఇండికేట్ చేస్తాను. ఈ లెసన్కి ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ స్ప్రింగ్. వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఈ లెసన్లో అది కొలిజన్స్. సో కొలిజన్ బేస్డ్గా మనకి ఎస్ఏ పాసిబిలిటీ కూడా ఉంది, ఎస్ఏ రావచ్చు. నెక్స్ట్ పవర్. సో ఈ టాపిక్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టాపిక్స్లో కొన్ని సబ్ టాపిక్స్ని కూడా ఇక్కడ నేను స్పెసిఫై చేయలేదు, కానీ ఆ టాపిక్స్ని కూడా నేను స్పెషల్ సైడ్ హెడ్డింగ్తో ఇండికేట్ చేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరికైనా ఎంటైర్ లెసన్ డీటెయిల్ కాకుండా ఇండివిజువల్గా టాపిక్ కావాలంటే సో ఆ టాపిక్ దగ్గర డైరెక్ట్గా వెళ్ళడం కోసం నేను మొత్తం టోటల్ లెసన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. కానీ ఇండివిజువల్గా మీకు టాపిక్ కావాలంటే కనుక నేను కామెంట్ సెక్షన్లోను డిస్క్రిప్షన్లో కూడా ఆ టోటల్ వీడియో లెంత్లో ఎక్కడ వస్తుంది అనేది నేను టైమింగ్ మెన్షన్ చేస్తాను. ఆ టైమింగ్ మీద మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు ఆ కాన్సెప్ట్కి వెళ్ళిపోతారు. ఓకే, సో ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకోండి. ఎంటైర్ లెసన్ కాకుండా ఇండివిజువల్గా టాపిక్ కావాలన్నా సరే మీరు కంఫర్టబుల్గానే ఆ పాయింట్ దగ్గరికి వెళ్ళి మీరు అక్కడి నుంచి ఆ టాపిక్ని వినొచ్చు. ఇంట్రడక్షన్ టు ద వర్క్. సో ఈ టాపిక్ ఇంట్రడక్షన్ ఏంటంటే ఈ లెసన్లో హెడ్డింగ్ ప్రకారంగా వర్క్ ఎనర్జీ పవర్, సో ఈ మూడు ఫిజికల్ క్వాంటిటీస్ గురించి ఇన్ఫర్మేషనే కాకుండా సో మనం టోటల్ టాపిక్స్ని కనుక మనం స్టడీ చేస్తే సో ఈ చాప్టర్ ఈజ్ నాట్ కన్సర్న్ విత్ ద కామన్ మీనింగ్ ఆఫ్ వర్డ్ వర్క్ డన్. సో ఓన్లీ వర్క్ డన్ గురించే కాకుండా ఈ చాప్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏంటి స్టడీ చేస్తామంటే ద అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఎనర్జీ కన్వర్షన్ ఆఫ్ వర్క్ డన్ కన్వర్షన్ ఆఫ్ ఎనర్జీ. సో వర్క్ ఎలా ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది, ఎనర్జీ ఎలా వర్క్గా కన్వర్ట్ అవుతుంది, అండ్ ఈ ఎనర్జీ అనేది ఎలా ఫార్మ్స్ అనేవి చేంజ్ ఉన్నది అనేది డైరెక్ట్గా కాకుండా జస్ట్ ఒక న్యూమరికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో న్యూమరికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్ ద సెన్స్ అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం స్టడీ చేస్తాం. అంటే డిఫరెంట్ కేసెస్లో ఇలా ఎనర్జీ అనేది కన్జర్వ్ అవుతుందా ఆ డీటెయిల్స్ మనం స్టడీ చేస్తాం. సో ఈ డీటెయిల్ ప్రాసెస్లో మేజర్గా మనం స్టడీ చేసే 2 మెథడ్స్. ఒకటి వర్క్ ఎనర్జీ మెథడ్. సో వర్క్ ఎనర్జీగా కన్వర్షన్, ఎనర్జీ వర్క్గా కన్వర్షన్, ఆ డీటెయిల్స్. నెక్స్ట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో వీటి గురించి డీటెయిల్డ్గా నేర్చుకుంటాం. సో ఇందులో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ బేస్డ్గా మనకి ఎస్ఏ కూడా ఉంది, ఎస్ఏ క్వశ్చన్. సో ఈ టాపిక్ కంప్లీట్గా వెళ్ళే ముందు సో ఈ స్కాలర్ ప్రొడక్ట్ అనే టాపిక్ నేను ఆల్రెడీ మోషన్ ఇన్ ఏ ప్లేన్ లెసన్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్చువల్గా ఈ స్కాలర్ ప్రొడక్ట్ అనేది వర్క్ పవర్ ఎనర్జీకి రిలేట్ అయింది. సో కాబట్టి ఇక్కడ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఒకవేళ మీకు ఈ టాపిక్ వద్దనుకుంటే కనుక దీన్ని స్కిప్ చేసి నెక్స్ట్ టాపిక్కి వెళ్ళొచ్చు. సో స్కాలర్ ప్రొడక్ట్ ఆర్ డాట్ ప్రొడక్ట్. సో ఇది ఎలా డిఫైన్ చేశారంటే సో స్కాలార్ ప్రొడక్ట్ అంటే రెండు వెక్టార్స్ని మనం మల్టిప్లై చేసినప్పుడు రిజల్టెంట్ స్కాలర్ రావచ్చు, వెక్టార్ రావచ్చు. ఒకవేళ మనం మల్టిప్లై చేసిన రిజల్ట్ అనేది స్కాలర్ అయితే దాన్ని మనం స్కాలర్ ప్రొడక్ట్ అంటాం, లేదా డాట్ ప్రొడక్ట్. దాన్ని ఎలా డిఫైన్ చేశారంటే ఈ రెండు వెక్టార్స్ మధ్య డాట్ ప్రొడక్ట్ ఏంటంటే ద ప్రొడక్ట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టార్స్ విత్ కొసైన్ ఆఫ్ ది యాంగిల్ బిట్వీన్ దెమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏ బార్ బి బార్ 2 వెక్టార్స్ అయితే వాటి మధ్య మనం డాట్ ప్రొడక్ట్ ఏ బార్ డాట్ బి బార్ అని అనుకుంటే కనుక అది
ప్రొడక్ట్ ఆఫ్ 3 అది AB ప్రొడక్ట్ ఆఫ్ AB అండ్ cosine ఆఫ్ ది యాంగిల్ బిట్వీన్ దెమ్. సో ఈ మూడిట్లో యొక్క ప్రొడక్ట్ మనకి రిజల్టెంట్ డాట్ ప్రొడక్ట్కి ఈక్వల్ అవుతుంది అని చెప్పేసి డిఫైన్ చేస్తున్నారు. ఫర్ సపోజ్ AB ఆర్ 2 వెక్టర్స్ అయితే థీటా అనేది యాంగిల్ బిట్వీన్ దెమ్ అయితే దెన్ A bar dot B bar equals to AB cos theta. For suppose theta value 0 అయితే cos 0 వాల్యూ 1 కాబట్టి మనకి A dot B అనేది సింపుల్గా AB అవుతుంది. For suppose two vectors are mutually perpendicular to each other. When two vectors are mutually perpendicular, then A dot B. So according to definition మనకి AB cos theta. సో ఇక్కడ theta వాల్యూ perpendicular means 90 degrees. సో cos 90. ఈ cos 90 వాల్యూ 0 కాబట్టి 0 ఇంటూ సంథింగ్ మనకి 0 అయిపోతుంది. సో డాట్ ప్రొడక్ట్ 0. సో ఇక్కడ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో 2 వెక్టర్స్ పెర్పెండిక్యులర్ అయితే డాట్ ప్రొడక్ట్ 0 అని చెప్పేసి మనం థియరిటికల్గా నేర్చుకుంటున్నాం. కానీ కొన్ని న్యూమరికల్స్ మీకు ఇలా అవ్వచ్చు. 2 వెక్టర్స్ ఇచ్చి ఈ 2 వెక్టర్స్ మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ అని ప్రూవ్ చేయండి అని. సో ఇక్కడ సింపుల్ లాజిక్, ఆ రెండింటి మధ్య డాట్ ప్రొడక్ట్ చేస్తే ఆ డాట్ ప్రొడక్ట్ వాల్యూ ఆ 2 వెక్టర్స్ డాట్ ప్రొడక్ట్ 0 అయితే కనుక మనం క్లియర్గా చెప్పొచ్చు ఆ 2 వెక్టర్స్ ఒకదానికొకటి పెర్పెండిక్యులర్గా ఉన్నాయని. నెక్స్ట్, వెన్ 2 వెక్టర్స్ ఆర్ యాంటీ ప్యారలల్. సో అంటే ఒకదానికొకటి 180 డిగ్రీస్ యాంగిల్. సో కాస్ 180 డిగ్రీస్ వాల్యూ -1 కాబట్టి మనకి -AB అవుతుంది. సో A బార్ డాట్ B బార్ అనేది -AB అవుతుంది. నెక్స్ట్, ప్రాపర్టీస్ ఆఫ్ డాట్ ప్రొడక్ట్. సో ఈ డాట్ ప్రొడక్ట్ అనే కాన్సెప్ట్లో ప్రాపర్టీస్ ఆఫ్ డాట్ ప్రొడక్ట్ అనేది ఇంపార్టెంట్. మనకి 3 మార్క్స్ క్వశ్చన్గా కూడా రావచ్చు. సో ఫస్ట్ ప్రాపర్టీ, స్కాలర్ ప్రొడక్ట్ ఈజ్ కాంపిటేటివ్. సో ఇది మనకి ఆల్రెడీ తెలిసిన పాయింటే మ్యాథమెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో జస్ట్ A బార్ డాట్ B బార్ మనం ఐడెంటిఫై చేసాం, B బార్ డాట్ A బార్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసి ఐడెంటిఫై చేసాం. రెండు వాల్యూస్ సేమ్ అవుతాయి. మీన్స్ A బార్ డాట్ B బార్ ఈక్వల్స్ టు B బార్ డాట్ A బార్ అవుతుంది. నెక్స్ట్, సెకండ్ ప్రాపర్టీ, స్కాలర్ ప్రొడక్ట్ ఈజ్ డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ ఎడిషన్. సో డిస్ట్రిబ్యూటివ్ ఓవర్ ఎడిషన్ అనేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ సో మీరు క్లియర్గా చూడొచ్చు. సో బ్రాకెట్లో B బార్ ప్లస్ C బార్ ఉంది. సో ఈ బ్రాకెట్లో ఉన్న టోటల్ని మనం A బార్తో కనుక డాట్ ప్రొడక్ట్ చేస్తున్నాం. సో A బార్ వెక్టర్ తోటి. సో అప్పుడు సింపుల్గా ఈ A బార్ డాట్ ఆఫ్ B ప్లస్ C అనేది మనకి విచ్ ఈజ్ ఈక్వల్స్ టు దీనికి ఈక్వల్ అవుతుంది. సో అంటే మనం A బార్ డాట్ B బార్ ఈ రెండింటిని మల్టిప్లై చేసి నెక్స్ట్ ప్లస్ A బార్ డాట్ C బార్. సో ఇలా దీన్ని మనం సెపరేట్గా ఇలా రాసిన దానికి కూడా ఈక్వల్ అవుతుంది అని. సో దాన్ని మనం డిస్ట్రిబ్యూటివ్ లా అని చెప్పేసి అంటాం మ్యాథమెటిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ లా అనేది ఒబే చేస్తుంది. జస్ట్ ఆర్డినరీ మల్టిప్లికేషన్ ఏ విధంగా అయితే ఒబే అవుతుందో వెక్టర్స్ని మనం డాట్ ప్రొడక్ట్ చేసినా సరే సేమ్ ఆ డిస్ట్రిబ్యూటివ్ లాని ఒబే చేస్తుంది. నెక్స్ట్, ఇఫ్ A బార్ అండ్ B బార్ ఆర్ 2 వెక్టర్స్ పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఇది ఆల్రెడీ మనం జస్ట్ డిస్కస్ చేసుకుందే. సో వాటి యొక్క డాట్ ప్రొడక్ట్ అనేది మనకి 0 అవుతుంది 2 వెక్టర్స్ పెర్పెండిక్యులర్ అయితే. ఎందుకంటే సో డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో A బార్ డాట్ B బార్ ఈక్వల్స్ టు AB cos theta. సో ఇక్కడ theta అనేది 90 డిగ్రీస్ కాబట్టి cos 90 డిగ్రీస్ వాల్యూ 0. సో టోటల్ ప్రొడక్ట్ అనేది 0 అవుతుంది. నెక్స్ట్, సో ఇఫ్ A బార్ అండ్ B బార్ ఆర్ 2 parallel vectors having same direction. సో parallel vectors, సో theta బిట్వీన్ ద వెక్టర్స్ అనేది 0 అవుతుంది. రెండు ఒకదానికొకటి ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి. దెన్ దేర్ స్కాలర్ ప్రొడక్ట్ హ్యాస్ ద మ్యాక్సిమం పాజిటివ్ మ్యాగ్నిట్యూడ్. సో ఎందుకని? సో డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి A బార్ డాట్ B బార్ ఈక్వల్స్ టు AB cos theta. సో హియర్ ప్యారలల్ అన్నారంటే theta వాల్యూ 0, cos 0 వాల్యూ 1 కాబట్టి మనకి అది మ్యాక్సిమం అవుతుంది. అంటే AB ప్రొడక్ట్ వాల్యూ మనకి మ్యాక్సిమం. సో ఇక్కడ cos 0 మ్యాక్సిమం వాల్యూ కాబట్టి ద ఎంటైర్ ప్రొడక్ట్ అనేది మ్యాక్సిమం అవుతుంది. సో ఇక్కడ cos theta వాల్యూ మ్యాక్సిమం అనేది +1. సో అంతకన్నా ఎక్కువ వాల్యూ లేదు. సో ఇది cos మ్యాక్సిమం అయింది కాబట్టి సో మనకి ప్రొడక్ట్ అనేది టోటల్ ప్రొడక్ట్ మ్యాక్సిమం అవుతుంది. నెక్స్ట్, ద స్కాలర్ ప్రొడక్ట్ ఆఫ్ ఎ వెక్టర్ విత్ ఇట్ సెల్ఫ్. సో A బార్ అనే వెక్టర్ తీసుకుంటే A బార్ అనే వెక్టర్ ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ A బార్తో కనుక డాట్ ప్రొడక్ట్ చేస్తే ఏమవుతుంది? ఇట్ సెల్ఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ద స్క్వేర్ ఆఫ్ ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ అవుతుందట. సో ఎలా అంటే, సో A బార్ డాట్ A బార్. సో డెఫినేషన్ ప్రకారంగా B బార్ ప్లేస్లో జస్ట్ A బార్ ఉంది. సో AA cos theta. సో A బార్ వెక్టర్ A బార్తో సేమ్ theta ఈక్వల్స్ టు 0 యాంగిల్ చేస్తుంది ప్యారలల్. సో A
ఇంటూ ఏ ఇంటూ కాస్ జీరో వాల్యూ 1 కాబట్టి మనకి ఏ ఇంటూ ఏ నథింగ్ బట్ ఏ స్క్వేర్. దట్ ఏ స్క్వేర్ను మనం ఇలా కూడా రాయొచ్చు, మాడ్ ఏ హోల్ స్క్వేర్. నెక్స్ట్, scalar product of two similar base vectors is unity. So similar base vectors is unity. So ఎలా చెప్పగలుగుతున్నారో మనం అనలైజ్ చేద్దాం. అండ్ దట్ ఆఫ్ టూ డిఫరెంట్ బేస్ వెక్టర్స్ ఈజ్ 0. సో బేస్ వెక్టర్స్ అంటే యూనిట్ వెక్టర్స్ మనం కన్సిడర్ చేసుకుంటే ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్. సో ఐ క్యాప్ని సేమ్ సిమిలర్ వెక్టర్తో కనుక డాట్ ప్రొడక్ట్ చేస్తే యూనిటీ వస్తుంది అని. ఎలా చూడండి, ఐ క్యాప్ డాట్ ఐ క్యాప్. సో ఐ క్యాప్ అనేది యూనిట్ వెక్టర్ అని చెప్పాను. యూనిట్ వెక్టర్ అంటే magnitude 1. సో 1 into magnitude of another vector also 1, I cap same, and I cap and I cap. So both are representing x-axis. I cap అనేది x-axis direction represent చేస్తుంది. సో x-axis తో చేసే యాంగిల్ 0 కాబట్టి cos 0 1. సో టోటల్ 1 వస్తుంది. సో I cap డాట్ I cap 1. సో సిమిలర్లీ మనకి జే క్యాప్ డాట్ జే క్యాప్ చేసినా, కే క్యాప్ డాట్ కే క్యాప్ చేసినా సరే వాటి వాల్యూస్ కూడా 1కి ఈక్వల్ అవుతాయి. సేమ్ ఇదే మెథడ్ మనం అప్లై చేస్తే. ఒకవేళ మిస్ మ్యాచ్ అయితే అంటే ఐ క్యాప్ డాట్ జే క్యాప్ లేదా జే క్యాప్ డాట్ కే క్యాప్ లేదా కే క్యాప్ డాట్ ఐ క్యాప్, ఈ కేసులో ఏమవుతుంది? సో ఒకవేళ ఐ క్యాప్ డాట్ జే క్యాప్ చేస్తే ఫార్ములా ప్రకారంగా magnitude ఆఫ్ ఐ క్యాప్, నెక్స్ట్ magnitude ఆఫ్ జే క్యాప్ అండ్ కాస్ ఆఫ్ ది యాంగిల్ బిట్వీన్ దెమ్. ఇక్కడ కాస్ 90 degrees. ఎందుకు 90 degrees అయింది? ఐ క్యాప్ అనేది x యాక్సిస్ ని ఇండికేట్ చేస్తుంది, జే క్యాప్ అనేది y యాక్సిస్ ని ఇండికేట్ చేస్తుంది. సో x యాక్సిస్ y యాక్సిస్ మధ్య యాంగిల్ 90 degrees. సో కాస్ 90. సో కాస్ 90 వాల్యూ 0. సో కాబట్టి టోటల్ ప్రొడక్ట్ అనేది 0 అయిపోతుంది. సో సిమిలర్ గా రిమైనింగ్ కూడా మనం రాయొచ్చు. సో ఐ క్యాప్ డాట్ జే క్యాప్ లాగే జే క్యాప్ డాట్ కే క్యాప్ చేసినా, మనం కే క్యాప్ డాట్ ఐ క్యాప్ చేసినా సరే టోటల్ వాటి యొక్క ప్రొడక్ట్ అనేది 0 అయిపోతుంది. సో అదే పాయింట్, ఇక్కడ డిఫరెంట్ బేస్ వెక్టర్స్ యొక్క స్కాలర్ ప్రొడక్ట్ అనేది 0 అవుతుంది అని చెప్పేసి వర్డ్ స్టేట్మెంట్ గా చెప్తున్నారు. డాట్ ప్రొడక్ట్ బిట్వీన్ వెక్టర్స్ ఏ బార్ అండ్ బి బార్. సో ఎలా డాట్ ప్రొడక్ట్ వాల్యూని మనం ఐడెంటిఫై చేయాలి? సో అందుకోసం ఫర్ సపోజ్ ఏ బార్ వెక్టర్ ని జనరల్ గా ఏఎక్స్ఐ క్యాప్, ఏవైజే క్యాప్ ప్లస్ ఏజెడ్కే క్యాప్ అనుకోండి. అలాగే బి బార్ అనేది ఇంకొక వెక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ బిఎక్స్ఐ క్యాప్, బివైజే క్యాప్ అండ్ బీజెడ్కే క్యాప్. అంటే వెక్టర్ XYZ 3 కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఇలా 3 కాంపోనెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ అని చెప్పేసి నేను ఇలా కన్సిడర్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనం డాట్ ప్రొడక్ట్ చేసేటప్పుడు ఇప్పుడే మనం స్కాలర్ ప్రాపర్టీస్ మనం స్టడీ చేసాం. అందులో ఐ క్యాప్ డాట్ ఐ క్యాప్ అనేది 1 అవుతుంది. అదే ఐ క్యాప్ డాట్ జే క్యాప్ చేస్తే లేదా జే క్యాప్ డాట్ ఐ క్యాప్ అన్న 0 అయిపోతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ మొత్తం టోటల్ బి బార్ వెక్టర్ ఏ బార్ వెక్టర్ తో మల్టిప్లై చేసేటప్పుడు ఇక్కడ 3 టైమ్స్ ఉన్నాయి, ఇక్కడ 3 టైమ్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం టోటల్ మల్టిప్లికేషన్ లో మనకి 9 టైమ్స్ రావాలి. కానీ ఓన్లీ ఐ క్యాప్ డాట్ ఐ క్యాప్ మాత్రమే 1 అవుతుంది. సో ఈ ఐ క్యాప్ తో రిమైనింగ్ రెండింటితో మల్టిప్లై చేస్తే 0 అయిపోతుంది. అలాగే ఈ జే క్యాప్ టర్మ్ ని మనం జే క్యాప్ టర్మ్ తో మల్టిప్లై చేసినప్పుడు మాత్రమే వాల్యూ ఉంటుంది, రిమైనింగ్ రెండు 0 అయిపోతాయి. అలాగే కే క్యాప్ కూడా. సో అలా మనం డాట్ ప్రొడక్ట్ ని అప్లై చేసినప్పుడు మనకి జస్ట్ ఐ క్యాప్ డాట్ ఐ క్యాప్ 1 కాబట్టి సో ఏఎక్స్ బిఎక్స్ టర్మ్ వస్తుంది. అలాగే జే క్యాప్ డాట్ జే క్యాప్ వాల్యూ మాత్రం 1 కాబట్టి మనకి ఏవై బివై అవుతుంది. అలాగే కే క్యాప్ డాట్ కే క్యాప్ వాల్యూ 1, రిమైనింగ్ 2 0 అయిపోతాయి కాబట్టి మనకి ఏజెడ్ బిజెడ్. సో ఏ బార్ డాట్ బి బార్ మనకి రిజల్టెంట్ ఇలా. సో ఇదొక స్కేలర్ ఇదొక స్కేలర్ తీసుకోవాలి, మొత్తం టోటల్ మూడింటిని యాడ్ చేసిన రిజల్టెంట్ మనకి స్కేలర్ వస్తుంది. సో ఇట్స్ స్కేలర్ ప్రొడక్ట్. సో వీటికి మనం జస్ట్ ఫాలో అయింది, నేను ఓరల్ గా చెప్పాను, జస్ట్ మీరు ఒకసారి మళ్ళీ కంపేర్ చేసి చూసుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఏదైనా డౌట్ అయితే జస్ట్ మీరు ఈ ఫిగర్ ని జస్ట్ అబ్జర్వ్ చేస్తూ దీన్ని ఒకసారి జస్ట్ రివ్యూ చేస్తే మీకు పాయింట్ అర్థమైపోతుంది. సో ప్రాపర్టీస్ మీద గ్రిప్ ఉంటే సో ఇలా డాట్ ప్రొడక్ట్ చేయడం అనేది ఈజీనే. నెక్స్ట్, యాంగిల్ బిట్వీన్ ద వెక్టర్స్ మనం ఐడెంటిఫై చేయొచ్చు జస్ట్ ఏ బార్ డాట్ బి బార్ డెఫినేషన్ నుంచే. ఎలా అంటే మనకి ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్స్ టు ఏబి కాస్ థీటా. సో ఆ ఫార్ములా నుంచి కాస్ థీటా ఈక్వల్స్ టు ఏ బార్ డాట్ బి బార్ బై మాడ్ ఏ బార్ మాడ్ బి బార్. సో ఇక్కడ ఏ బార్ డాట్ బి బార్ మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో దీన్ని నేను ఎగ్జాంపుల్ గా చెప్పాను. సో ఏఎక్స్ బిఎక్స్ ఏవై బివై ప్లస్ ఏజెడ్ బిజెడ్. సో ఏ బార్ డాట్ బి బార్. Similarly, mod a bar means magnitude of vector a. So the square root of ax square plus ay square plus az square. అలాగే b bar
వెక్టర్ యొక్క magnitude square root of bx square plus by square plus bz square. సో ఈ వెక్టర్ మ్యాగ్నిట్యూడ్స్ ఎలా ఐడెంటిఫై చేయాలనేది మోషన్ ఇన్ ప్లేన్ లెసన్ లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అందుకని నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఒకవేళ మీకు దీని గురించి డీటెయిల్ తెలియకపోతే సో మోషన్ ఇన్ ప్లేన్ లెసన్ ని ఒకసారి మీరు రివ్యూ చేస్తే మీకు అర్థమైపోతుంది. One problem for better understanding. So find the angle between the vectors a bar and b bar. So a bar vector details, b bar vector details. So మనకి యాంగిల్ ఐడెంటిఫై చేయాలంటే ఫార్ములా cos theta equals to a bar dot b bar by mod a bar mod b bar. సో ఇక్కడ మనకి magnitude of a bar కావాలి, magnitude of b bar కావాలి, అలాగే a bar dot b bar వాల్యూ కూడా కావాలి. సో magnitude of a bar as the square root of 1 square plus 2 square plus minus 1 whole square. ఎలా ఇక్కడ a bar యొక్క magnitude అంటే I cap coefficient 1, j cap coefficient 2, k cap coefficient minus 1, so on into whole square. So 1 plus 2 square into 4 plus 1, so total 6 అవుతుంది, so root 6. అలాగే b bar వెక్టర్ యొక్క magnitude కూడా సేమ్ ఫార్ములా square root of bx square plus by square bz square. సో ఇక్కడ minus 1 1 minus 2, so minus 1 whole square plus 1 square, next k cap coefficient minus 2, so minus 2 whole square. So minus 2 whole square 4 plus 1 plus 1, so root 6. నెక్స్ట్ మనకి టీటా ఐడెంటిఫై చేయాలంటే a bar dot b bar కూడా కావాలి. సో a bar dot b bar మనం ఐడెంటిఫై చేస్తే నథింగ్ బట్ I cap coefficient మల్టిప్లై చేయాలి. సో ఇక్కడ 1 into minus 1, so 1 into minus 1, నెక్స్ట్ ప్లస్ j cap coefficients 2 into 1, so 2 into 1, next k cap coefficient minus 1 into minus 2, so minus into minus plus 2 and as well as plus 2 and minus 1, so the total minus 1 plus 2 plus 2, so total 3 అవుతుంది. సో ఇప్పుడు a bar dot b bar వాల్యూ, నెక్స్ట్ magnitude of vectors ఇక్కడ ఈక్వేషన్ లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రిజల్టెంట్ యాంగిల్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో a bar dot b bar 3, డినామినేటర్ root 6 into root 6, so root 6 whole square nothing but 6, so 3 by 6 nothing but 1 by 2, so cos theta equals to 1 by 2, so means theta equals to 60 degrees. This is the answer. Next, work done or simply work. So work done nothing but work is said to be done by a force when a body undergoes displacement parallel to the line of action of force or parallel to the one of the component of force applied. సో అంటే మనం వర్క్ జరిగింది అని మనం ఎప్పుడు చెప్తామంటే ఏదైనా బాడీ అనేది కంపల్సరీగా డిస్ప్లేస్ అవ్వాలి. సో ఎలా డిస్ప్లేస్ అవ్వాలి? మనం అప్లై చేసిన ఫోర్స్ డైరెక్షన్లో కానీ లేదా మనం అప్లై చేసిన ఫోర్స్ కాంపోనెంట్ డైరెక్షన్లో కానీ మూవ్ అవ్వాలి. సో మీకు క్లారిటీ కోసం ఒక డయాగ్రామ్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వర్క్ డన్ జరిగింది అని చెప్పేసి మనం కన్ఫర్మ్ చేయాలంటే కంపల్సరీగా బాడీ అనేది డిస్ప్లేస్ అవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వాల్ మీద ఫోర్స్ అప్లై చేసి వర్క్ చేశానంటే కుదరదు. సో డెఫినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కంపల్సరీగా ఆబ్జెక్ట్ అనేది డిస్ప్లేస్ అవ్వాల్సిందే, అప్పుడే మనం వర్క్ జరిగిందని చెప్పేసి చెప్తాం. సో డయాగ్రామ్ని అబ్జర్వ్ చేయండి. ఫర్ సపోజ్ ఎఫ్ అనే ఫోర్స్ మనం అప్లై చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ డైరెక్షన్లో హారిజాంటల్తో టీటా యాంగిల్ చేస్తూ ఒక ఫోర్స్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ మీద ఏ అనే పాయింట్ దగ్గర అప్లై అయింది అనుకుందాం. సో కంటిన్యూస్గా ఫోర్స్ ఎఫ్ అనేది యాక్ట్ అవుతుంది. సో అందువల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే బాడీ ఏ అనే పాయింట్ నుంచి ఫర్ సపోజ్ బి అనే పాయింట్ వరకు ఎస్ డిస్టెన్స్ ట్రావెల్ అయింది అనుకుందాం. సో ఇక్కడ ఎఫ్ అనే ఫోర్స్ ఎక్స్ యాక్సిస్తో టీటా యాంగిల్ చేస్తుంది కాబట్టి 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ అయిపోతుంది. సో ఎఫ్ కాస్ టీటా, ఎఫ్ సైన్ టీటా. ఓకే, సో ఇక్కడ టీటాకి ఇది అడ్జసెంట్, సో కాబట్టి కాస్ టీటా. సో ఈ టీటాకి ఇది ఆపోజిట్ కాంపోనెంట్ అవుతుంది. ఇక్కడ మీరు జస్ట్ ఒక ఫుట్ ఆఫ్ ది పర్పెండిక్యులర్ కనుక ఊహిస్తే సో ఇక్కడ టీటాకి ఇది ఆపోజిట్ అవుతుంది, సో సైన్. సో కాబట్టి ఎఫ్ అనేది ఎఫ్ సైన్ టీటా. సో ఎఫ్ సైన్ టీటా, ఎఫ్ కాస్ టీటా అనే 2 కాంపోనెంట్స్కి ఇది రిజాల్వ్ అయిపోతుంది. సో ఇప్పుడు బాడీ మూవ్ అయింది అలాంగ్ ఎక్స్ యాక్సిస్. సో ఫోర్స్ డైరెక్షన్లో మూవ్ అవ్వచ్చు లేదా ఫోర్స్ కాంపోనెంట్ డైరెక్షన్లో. సో ఎఫ్
కాస్ థీటా ఆ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో ఇది మూవ్ అయింది కాబట్టి వర్క్ డన్ జరిగింది అని చెప్పేసి మనం చెప్పచ్చు. సో ఆ వర్క్ డన్ వాల్యూ ఎలా అనలైజ్ చేయొచ్చు? సో వర్క్ డన్ నథింగ్ బట్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ ఫోర్స్ అనేది ఎఫ్ కాస్ థీటా అకార్డింగ్ టు ద డయాగ్రామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, మనం కన్సిడర్ చేసిన కేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎఫ్ కాస్ థీటా. ఫర్ ఎగ్జాంపుల్ ఫోర్స్ ఇలా అప్లై చేస్తే థీటా 0, సో కాస్ 0 1 అయిపోతుంది. జస్ట్ ఓన్లీ అప్పుడు ఎఫ్ ఇంటూ ఎస్ అవుతుంది. ఓకే, సో ఆ పాయింట్ దగ్గరికి వస్తున్నాను. సో ఇక్కడ ఎఫ్ కాస్ థీటా ఫోర్స్, ఎస్ డిస్ప్లేస్మెంట్, ద టోటల్ ప్రోడక్ట్ మనకు వర్క్ డన్. సో ఎఫ్ఎస్ కాస్ థీటా. కానీ మనం డాట్ ప్రొడక్ట్, సో యాక్చువల్గా ఈ పాయింట్ అర్థం అవ్వడం కోసమే నేను మొత్తం ఎంటైర్ డాట్ ప్రొడక్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, సో ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్ నథింగ్ బట్ ఎఫ్ఎస్ కాస్ థీటా. ఓకే, సో వర్క్ డన్ nothing but it's a dot product between force and displacement. So resultant is a scalar. So ikkada work done anedi scalar quantity. So the scalar quantity units details manam chuddam. So unit joule. So joule anedi entante work done is said to be 1 joule. Oka joule work jarigindi ani cheppesi manam cheppochu. Ippudante force of 1 Newton displace a body through distance 1 meter. 1 Newton force ఏదన్నా ఒక బాడీని 1 మీటర్ డిస్టెన్స్ కనుక డిస్ప్లేస్ చేస్తే ఫోర్స్ డైరెక్షన్లో, అప్పుడు 1 జౌల్ ఆఫ్ వర్క్ జరిగింది అని చెప్పేసి మనం చెప్తాం. సో 1 జౌల్ 1 న్యూటన్ ఫోర్స్తో 1 మీటర్ డిస్టెన్స్ ఒక బాడీ మూవ్ అయితే 1 జౌల్ ఆఫ్ వర్క్ ఆ బాడీ మీద జరిగింది అని చెప్పేసి మనం చెప్తాం. సిజిఎస్ యూనిట్ అయితే వర్క్ డన్కి ఎర్గ్. సో ఎంకేఎస్ యూనిట్ జౌల్, సిజిఎస్ యూనిట్ ఎర్గ్. సో ఎంకేఎస్ యూనిట్ ఆర్ ఎస్ఐ యూనిట్ జౌల్. సో ఎర్గ్ ఎలా డిఫైన్ చేస్తాం? సో వర్క్ డన్ ఈజ్ సెడ్ టు బి 1 ఎర్గ్. సేమ్ మనం వర్క్ డన్ మీన్స్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఫోర్స్ మనం న్యూటన్ అని చెప్పేసి చెప్పాము ఎంకేఎస్ కాబట్టి. సిజిఎస్ అయితే డైన్. సో 1 డైన్ force displaces the body through a distance 1 centimeter. Okay, so CGS unit kabatti 1 dyne force 1 centimeter distance oka body ni ganaka displace chesthe aa body meeda 1 erg work jarigindi ani cheppesi manam cheppochu. So 1 erg nothing but 1 dyne into 1 centimeter. So relation between the joule and erg. So adela ante, సో 1 జౌల్ అంటే 1 న్యూటన్ ఇంటూ మీటర్, కానీ 1 న్యూటన్ అంటే 10⁵ డైన్. ఇది యూనిట్స్ అండ్ మెజర్మెంట్ లెసన్లో వన్ ఆఫ్ ది మనకి ఇంపార్టెంట్ 2 మార్క్స్ ఆర్ 3 మార్క్స్ క్వశ్చన్. సో 1 న్యూటన్ అంటే 10⁵ డైన్. సో ఇంటూ మీటర్ సెంటీమీటర్లో కనుక కన్వర్ట్ చేస్తే 100 సెంటీమీటర్. సో మొత్తం టోటల్ 1 జౌల్ ఈక్వల్స్ టు 10⁻⁻7 కూడా మనకి యూనిట్స్ అండ్ మెజర్మెంట్ లెసన్లో టాపిక్, వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్గా మనం నేర్చుకోవచ్చు. సో ఇక్కడ న్యూటన్ ప్లేస్లో డైన్, జస్ట్ ఇది మనం నోన్ అని చెప్పేసి మనం సబ్స్టిట్యూట్ చేస్తే 10⁵ డైన్ ఇంటూ 100 సెంటీమీటర్. సో 100 ఇంటూ 10⁵ అనేది మనకి 10⁻7 అవుతుంది. సో 10⁻7 డైన్ సెంటీమీటర్. సో డైన్ సెంటీమీటర్ నథింగ్ బట్ 1 ఎర్గ్. సో 1 జౌల్ ఈక్వల్స్ టు 10⁻7 ఎర్గ్. నెక్స్ట్, నేచర్ ఆఫ్ వర్క్ డన్. So work done by the force may be positive, negative or zero. So 3 possibilities ఉన్నాయి. సో ఒక్కొక్క పాసిబిలిటీ మనం డిస్కస్ చేద్దాం. వర్క్ డన్ ఎప్పుడు పాజిటివ్, వర్క్ డన్ ఎప్పుడు నెగిటివ్, వర్క్ డన్ ఎప్పుడు జీరో. సో డైరెక్ట్ థియరిటికల్గా మీకు వర్క్ డన్ మీద క్వశ్చన్ రావచ్చు. సో మ్యాక్సిమం అప్లికేషన్ బేస్డ్గా కూడా క్వశ్చన్ డిజైన్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ క్వశ్చన్ పేపర్ కొంచెం టఫ్ చేద్దామని అనుకుంటే కనుక ఈ వర్క్ డన్ బేస్డ్గా అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడగచ్చు. సో మీరు కేర్ఫుల్గా జస్ట్ ఈ డెఫినేషన్ నేర్చుకుంటే ఎలాంటి డైలీ లైఫ్ అప్లికేషన్ అయినా సరే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో ఫస్ట్, వర్క్ డన్ పాజిటివ్. సో పాజిటివ్ వర్క్ మీన్స్ దట్ ఫోర్స్ కాంపోనెంట్ ఈజ్ ప్యారలల్ టు ద డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్ ఫోర్స్ లేదా ఫోర్స్ కాంపోనెంట్ మనకి ఒకే డైరెక్షన్లో ఉంటాయి. సో బాడీ డిస్ప్లేస్ అవుతుంది, అదే డైరెక్షన్లో ఫోర్స్ అప్లై అవుతుంది, లేదా ఫోర్స్ కాంపోనెంట్ కూడా అదే డైరెక్షన్లో ఉంది. అంటే యాంగిల్ అనేది మనకి 0కి 90 డిగ్రీస్కి మధ్యలో ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 0 అయితే డిస్ప్లేస్మెంట్ ఫోర్స్ ఒకదానికొకటి ప్యారలల్ అయిపోతాయి. అదర్ దాన్
0 అయితే కనుక బట్ లెస్ దాన్ 90 degrees ఉండాలి. సో అప్పుడు ఫోర్స్ కాంపోనెంట్ అనేది డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ ఉంటుంది. డయాగ్రామ్లో ఆల్రెడీ మనం అబ్జర్వ్ చేసాం. సో థీటా అనేది 90 degrees కన్నా తక్కువ ఉండాలి, 0 కన్నా ఎక్కువ ఉండాలి. అప్పుడు మనకి జరిగే వర్క్ డన్ అనేది పాజిటివ్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఒక ఎగ్జాంపుల్, సో వెన్ ఎ పర్సన్ లిఫ్ట్స్ ఏ బాడీ ఫ్రమ్ ద గ్రౌండ్, ద వర్క్ డన్ బై ద లిఫ్టింగ్ ఫోర్స్, సో అప్వర్డ్ డైరెక్షన్లో వర్క్ డన్ బై ద లిఫ్టింగ్ ఫోర్స్ అనేది పాజిటివ్. ఓకే, సో ఫోర్స్ డైరెక్షన్ బాడీ పైకి లిఫ్ట్ అవుతుంది, ఫోర్స్ డైరెక్షన్ అప్వర్డ్, డిస్ప్లేస్మెంట్ కూడా అప్వర్డ్. సో రెండు సేమ్ డైరెక్షన్ కాబట్టి మనకి రిజల్టెంట్ పాజిటివ్. ఇంకొక ఎగ్జాంపుల్, వెన్ ద స్ప్రింగ్ ఈజ్ స్ట్రెచ్డ్, మనం స్ప్రింగ్ మీద ఫోర్స్ అప్లై చేసి దాన్ని మనం స్ట్రెచ్ చేసాం అనుకుందాం. వర్క్ డన్ బై ద ఎక్స్టర్నల్ ఫోర్స్ ఈజ్ పాజిటివ్. మనం వర్క్ చేస్తున్న డైరెక్షన్లోనే స్ప్రింగ్ అనేది కంప్రెస్ అయింది. డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ది స్ప్రింగ్ అనేది ఫోర్స్ డైరెక్షన్లోనే జరిగింది కాబట్టి మనం స్ట్రెస్ చేయడానికి అప్లై చేసిన ఫోర్స్ ప్రకారంగా వర్క్ డన్ అనేది పాజిటివ్. నెక్స్ట్ నెగిటివ్ వర్క్. సో వర్క్ డన్ ఎప్పుడు నెగిటివ్? సో మనకి జస్ట్ ఫార్ములా బేస్డ్గానే మనకి చాలా క్లియర్గా తెలిసిపోతుంది. సో ఇక్కడ మనం స్టడీ చేస్తున్నప్పుడు సో ఫార్ములా పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి వర్క్ డన్ W ఈక్వల్స్ టు F బార్ డాట్ S బార్ నథింగ్ బట్ FS కాస్ థీటా. సో ఇప్పుడు ఇక్కడ థీటా అనేది మోర్ దాన్ 90 degrees అయితే గ్యారంటీగా అది సెకండ్ క్వాడ్రంట్, కాస్ అనేది సెకండ్ క్వాడ్రంట్లో నెగిటివ్. సో మనకి వర్క్ డన్ అనేది నెగిటివ్ అయిపోతుంది. సో కాబట్టి ఇక్కడ థీటా మనం కన్సిడర్ చేసే థీటా లేదా ఫోర్స్ బాడీ మీద అప్లై అయ్యేది విత్ యాంగిల్ 90 degrees కన్నా ఎక్కువ, 180 degrees కన్నా తక్కువ అయితే, సో ఇలాంటి ఈ కేసులో మనకి గ్యారంటీగా వర్క్ డన్ అనేది నెగిటివ్ అవుతుంది. సో ఆ పాయింట్ డీటెయిల్స్ మనం ఎగ్జాంపుల్గా స్టడీ చేద్దాం. వన్ ఎగ్జాంపుల్, when a person lifts a body from the ground, the work done by the force of gravity. సో ఇందాక సేమ్ ఎగ్జాంపుల్ మనం స్టడీ చేసాం. సో లిఫ్టింగ్ ఫోర్స్ అనేది అప్వర్డ్, డిస్ప్లేస్మెంట్ అప్వర్డ్. సో లిఫ్టింగ్ ఫోర్స్ ప్రకారంగా వర్క్ డన్ పాజిటివ్, కానీ గ్రావిటేషన్ ప్రకారంగా గ్రావిటేషన్ ఏం చేస్తుంది? సో గ్రావిటేషన్ అనేది ఫోర్స్ టువర్డ్స్ ద ఎర్త్ అప్లై చేస్తుంది, కానీ బాడీ పైకి మూవ్ అయింది. సో గ్రావిటేషనల్ ఫోర్స్ డౌన్వర్డ్ ఉంది, బాడీ పైకి మూవ్ అయింది. సో రెండు ఒకదానికొకటి యాంటీ ప్యారలల్గా ఉన్నాయి. సో 180 degrees యాంగిల్. సో కాబట్టి మనకి వర్క్ డన్ అనేది నెగిటివ్ అవుతుంది. కాస్ 180 degrees వాల్యూ -1. సో మనకి రిజల్టెంట్ అనేది వర్క్ డన్ మైనస్ అవుతుంది. సో ఇంకో ఎగ్జాంపుల్, when a body is made to slide over a rough surface, the work done by the frictional force is negative. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బాడీ తీసుకుందాం. సో బాడీ అనేది సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక ఆబ్లిక్ సర్ఫేస్ ఉంది అనుకుందాం. సో ఒక బాడీ మనం ఇక్కడ పెడితే నెమ్మదిగా ఇలా స్లైడ్ అవుతుంది. ఓకే, సో ఇలా స్లైడ్ అవుతున్నప్పుడు సో బాడీ మూవ్ అయ్యే డైరెక్షన్ ఇలా ఉంది. అప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది బాడీ యొక్క మోషన్కి ఎగ్నెస్ట్గా, సో బాడీ కిందకు వచ్చింది అనుకుందాం. సో ఇక్కడ బాడీ మనకి ఇక్కడ పొజిషన్ నుంచి ఇక్కడ వరకు డిస్ప్లేస్ అయింది. సో డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ ఇటు ఉంది, బట్ ఫ్రిక్షనల్ ఫోర్స్ డైరెక్షన్ ఎగ్నెస్ట్గా ఉంది. సో రెండింటి మధ్య మనకి 180 degrees యాంగిల్. సో మనకి వర్క్ డన్ అనేది నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే సో వర్క్ డన్ నథింగ్ బట్ FS కాస్ 180 degrees అవుతుంది. సో కాస్ 180 degrees -1 కాబట్టి వర్క్ డన్ అనేది -FS అవుతుంది. సో వర్క్ డన్ నెగిటివ్. నెక్స్ట్ one more example, means one more case, zero work. So zero work or zero work done. So under three conditions work done becomes zero. చూద్దాం ఒక్కొక్కటి. సో if the force is perpendicular to the displacement, సో మనం ఫోర్స్ అప్లై చేస్తున్న డైరెక్షన్ వేరు, బాడీ డిస్ప్లేస్ అయింది వేరు. సో ఆ కేసులో ఎగ్జాంపుల్ కనుక చూస్తే, సో ఇక్కడ ప్లూరల్ ఉంది బట్ యాక్చువల్లీ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. సో when a body moves in a circle, the work done by the centripetal force is always 0. ఎందుకంటే సో ఒక బాడీ అనేది సర్క్యులర్గా మూవ్ అవుతుంది అనుకుందాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ద సర్కిల్,
సో బాడీ ఒక సెంటర్ని బేస్ చేసుకొని మూవ్ అవుతుంది అనుకుందాం. సో రేడియస్ ఆర్. సో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర కనుక మనం అబ్జర్వ్ చేస్తే సో బాడీ మూమెంట్ డైరెక్షన్, బట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే వర్క్ డన్ బై ద సెంట్రిపెటల్ ఫోర్స్ అంటున్నారు. సో సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది మనకి టువర్డ్స్ ద సెంటర్ యాక్ట్ చేస్తుంది, కానీ ఈ పాయింట్ దగ్గర డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ అనేది ఇటువైపు ఉంది. సో యాంగిల్ అనేది 90 డిగ్రీస్ అవుతుంది. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది టువర్డ్ ద సెంటర్ యాక్ట్ అవుతుంది. సెంట్రిఫ్యూగల్ అంటే అవే ఫ్రమ్ ద సెంటర్ అండి. సెంట్రిపెటల్ ఫోర్స్ అంటే టువర్డ్ ద సెంటర్. సో సెంటర్ వైపు ఫోర్స్ యాక్ట్ అవుతుంది, కానీ బాడీ ఆ పర్టికులర్ మూమెంట్లో మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేస్తారు, మీరు ఎక్కడ కన్సిడర్ చేసినా సరే, సో ఆ పర్టికులర్ పొజిషన్లో ఇది ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో డిస్ప్లేస్మెంట్ స్మాల్ క్వాంటిటీ మీరు కన్సిడర్ చేసుకుంటే డైరెక్షన్ ఇటు వస్తుంది, కానీ ఫోర్స్ అనేది టువర్డ్ ద సెంటర్. సో యాంగిల్ 90 డిగ్రీస్. సో ఇక్కడ వర్క్ డన్ బై ద సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది మనకి 0 అవుతుంది. ఓకే, సో సింపుల్గా ఇంకొక ఎగ్జాంపుల్ కూడా మనం డిస్కస్ చేయొచ్చు. ఇక్కడ నేను వర్డింగ్లో మెన్షన్ చేయలేదు, మామూలుగా జనరల్గా చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక సర్ఫేస్ అనుకుందాం, హారిజాంటల్ సర్ఫేస్. సో ఈ సర్ఫేస్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ ఉంది. సో ఈ బాడీని మనం జస్ట్ ఒక ఫోర్స్ అప్లై చేసి మనం మూవ్ చేస్తున్నాం. సో ఇప్పుడు వర్క్ డన్ బై ద గ్రావిటేషనల్ ఫోర్స్ని మనం 0 అని చెప్పొచ్చు, ఎందుకంటే సో విత్ రెస్పెక్ట్ టు గ్రావిటీ mg వెయిట్ అనేది డౌన్వర్డ్ యాక్ట్ చేస్తుంది మన ఫోర్స్. సో వర్క్ డన్ బై ద గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే బాడీ డిస్ప్లేస్ అయ్యే డైరెక్షన్. సో డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ అనేది ఇటు ఉంది, కానీ వర్క్ డన్ బై ద గ్రావిటీ అడుగుతున్నాను నేను, వర్క్ డన్ బై ద ఫోర్స్ కాదు. వర్క్ డన్ బై ద అప్లైడ్ ఫోర్స్ అంటే పాజిటివ్, బట్ వర్క్ డన్ బై ద గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ డైరెక్షన్ ఇటు ఉంది, కానీ బాడీ డిస్ప్లేస్మెంట్ ఇటు ఉంది. సో యాంగిల్ 90 డిగ్రీస్. సో ఈ కేసులో కూడా వర్క్ డన్ అనేది 0 అవుతుంది. సో ఈ సెకండ్ ఎగ్జాంపుల్తో మీకు క్లియర్గా టాపిక్ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్, ఇఫ్ దెర్ ఈజ్ నో డిస్ప్లేస్మెంట్. సో డిస్ప్లేస్మెంట్ అనేది లేకపోతే, సో మీకు స్టార్టింగ్లో వర్క్ డన్ డిఫైన్ చేసినప్పుడు చెప్పాను. సో ఏదైనా వాల్ మీద మనం ఫోర్స్ అప్లై చేసాం, మనం ఎంత ఫోర్స్ అప్లై చేసినా వాల్ స్ట్రాంగ్ కాబట్టి అది మూవ్ అవ్వదు. సో మనకు ఫోర్స్ ఉంది, కానీ వర్క్ డన్ అనేది 0. సో when a person tries to displace a wall by applying a force and if it doesn't move, so జనరల్గా హెవీ వాల్ తీసుకోండి, సో జనరల్గా మూవ్ అవ్వదు, వర్క్ డన్ బై హిమ్ అనేది 0 అవుతుంది. నెక్స్ట్, ఇఫ్ ద రిజల్టెంట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద బాడీ బికమ్స్ 0. సో రిజల్టెంట్ నెట్ ఫోర్స్ 0 అయితే, సో ఫర్ ఎగ్జాంపుల్ 3 or 4 ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి అట్ ఏ టైం, ఒక పాయింట్ దగ్గర అట్ నెట్ 0 అయిపోయింది. సో వర్క్ డన్ 0. సో వర్క్ డన్ బై ఆల్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఏ raindrop falling down with terminal velocity is 0. సో ఇక్కడ చూడండి, టెర్మినల్ వెలాసిటీ అంటే వాటర్ డ్రాప్ అనేది క్లౌడ్ నుంచి కింద పడుతుంది. సో ఈ కింద పడేటప్పుడు ముందు ఇనీషియల్గా అది సర్టెన్ వెలాసిటీ, ఇనీషియల్ వెలాసిటీ 0తో స్టార్ట్ అయినా సర్టెన్ వెలాసిటీ వచ్చిన తర్వాత ఇంకా ఫర్దర్ అనేది వెలాసిటీ ఇంక్రీజ్ అవ్వకుండా సేమ్ ఫిక్స్డ్ యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. సో అంటే సడన్గా యాక్సలరేషన్ అనేది 0 అవుతుంది ఫర్దర్. సో అలా ఒక యూనిఫామ్ వెలాసిటీని అటైన్ చేస్తే ఆ వెలాసిటీని మనం టెర్మినల్ వెలాసిటీ అని చెప్పేసి అంటాం. సో ఈ టెర్మినల్ వెలాసిటీ ఉంది అంటే మనకి ఫర్దర్ దానికి యాక్సలరేషన్ లేదు అని, యాక్సలరేషన్ 0 అంటే ఫోర్స్ అనేది లేదు. సో ఇక్కడ వర్క్ డన్ బై ద ఫోర్సెస్ అనేది 0 అవుతుంది. నెక్స్ట్ టాపిక్, కైనెటిక్ ఎనర్జీ. సో మెకానికల్ ఎనర్జీ ఈజ్ ఆఫ్ 2 types. సో అందులో మనకు ఒకటి కైనెటిక్ ఎనర్జీ, సో అనదర్ వన్ అనేది పొటెన్షియల్ ఎనర్జీ. సో 1 by 1 డిస్కస్ చేద్దాం. సో కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ద ఎనర్జీ పొసెస్డ్ బై ఎ బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్. సో గమన స్థితిలో ఏదన్నా బాడీ ఉంటే, సో మరి ఖచ్చితమైన తెలుగు వాడిస్తున్నాను. సో ఏదైనా బాడీ అనేది మోషన్లో ఉంటే, సో అప్పుడు ఆ బాడీకి ఉండే ఎనర్జీని మనం కైనెటిక్ ఎనర్జీ, ఏదైనా బాడీ మూవ్ అవుతుంటే ఆ మూవ్ అవుతున్న బాడీకి ఉండే ఎనర్జీని మనం కైనెటిక్ ఎనర్జీ అని చెప్పేసి అంటాం. అదే పొజిషన్ ద్వారా కనుక ఎనర్జీ వస్తే, సో బాడీ యొక్క స్థితి ద్వారా వచ్చే శక్తి స్థితి శక్తి, దాన్ని మనం పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. సో పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ద ఎనర్జీ పొసెస్డ్ బై ఏ బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ పొజిషన్. సో పొజిషన్ ద్వారా వచ్చే ఎనర్జీ పొటెన్షియల్ ఎనర్జీ. సో మోషన్లో ఉంది, సో దానికి ఉండే ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ. సో మోషన్ ద్వారా కైనెటిక్ ఎనర్జీ, పొజిషన్ ద్వారా పొటెన్షియల్ ఎనర్జీ. ఎగ్జాంపుల్ ఫర్
బాడీ ఈస్ హ్యావింగ్ కైనెటిక్ ఎనర్జీ. సో దట్ వెరీ సింపుల్, ఇన్ డైలీ లైఫ్ అప్లికేషన్స్ చెప్తాను. సో వెహికల్ మోషన్లో ఉంది, దాని కైనెటిక్ ఎనర్జీ ఉంది. వాటర్ అనేది రివర్లో ఫ్లో అవుతుంది, సో ఆ వాటర్కి కైనెటిక్ ఎనర్జీ ఉంది. సో బుల్లెట్ ఫైర్డ్ ఫ్రమ్ ద గన్, సో హ్యూజ్ వెలాసిటీతో బయటకు వస్తుంది, దానికి హై కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది. నెక్స్ట్ శాటిలైట్ గోయింగ్ అరౌండ్ ద ఎర్త్, సో ఎర్త్ చుట్టూ ఒక శాటిలైట్ రివాల్వ్ అవుతుంది, సో దానికి కూడా కైనెటిక్ ఎనర్జీ ఉంది, ఎందుకంటే మూవ్ అవుతుంది. ఎక్స్ప్రెషన్ ఫర్ కైనెటిక్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేయడం కోసం, అంటే కైనెటిక్ ఎనర్జీ ఏ పారామీటర్స్ మీద డిపెండ్ అవుతుందో మనం అనలైజ్ చేయడం కోసం ఒక కేస్ కన్సిడర్ చేసుకుంటున్నాను. సో కైనెటిక్ ఎనర్జీ అంటే బాడీ షుడ్ బి ఇన్ మోషన్, సో బాడీ మూవ్ అవ్వాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక బాడీ ఏ అనే పొజిషన్ దగ్గర ఎగ్జాక్ట్గా ఇనీషియల్ వెలాసిటీ v వెలాసిటీతో ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ట్ అయింది అనుకుందాం. సో ద స్టార్టింగ్ నుంచి కంటిన్యూస్గా ఒక యూనిఫామ్ ఫోర్స్ అనేది ఎగ్నెస్ట్గా యాక్ట్ చేస్తుంది అనుకుందాం. సో ఇలా ఎగ్నెస్ట్గా యాక్ట్ చేయడం వల్ల వెలాసిటీ అనేది డిక్రీజ్ అయిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ డిక్రీజ్ అవుతూ ఎగ్జాక్ట్గా బి పొజిషన్ రీచ్ అయ్యేసరికి ఫైనల్ వెలాసిటీ 0 అయిపోయింది అనుకుందాం. సో టోటల్ ఎస్ డిస్టెన్స్ ట్రావెల్ అయిందని అనుకుందాం. సో ఈ మొత్తం టోటల్ ఈ కేసులో సో వెలాసిటీ అనేది చేంజ్ అనేది వచ్చింది. సో బాడీ యొక్క ఎంటర్ ఈ మోషన్లో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది బాడీకి ఎక్స్ప్రెషన్ అనేది మనం స్టడీ చేయొచ్చు. సో అందుకోసం నేను మోషన్ ఏ స్ట్రైట్ లైన్ లెసన్లోని ఒక ఫార్ములాని యూజ్ చేస్తున్నాను, అదేంటంటే v² - v² = 2as. సో ఇందులో v ఫైనల్ వెలాసిటీ, u ఇనిషియల్ వెలాసిటీ, a యాక్సిలరేషన్, s అనేది డిస్ప్లేస్మెంట్. సో ఇప్పుడు మనం అనలైజ్ చేసుకున్న దాని ప్రకారంగా ఇనిషియల్ వెలాసిటీ అనేది మనం v అనుకుందాం, ఫైనల్ వెలాసిటీ అనేది 0. సో ఎందుకంటే ఫోర్స్ అనేది ఎగ్నెస్ట్గా యాక్ట్ అవ్వడం వల్ల కంటిన్యూస్గా వెలాసిటీ డిక్రీజ్ అయిపోయి ఫైనల్గా 0 అయిపోయింది. సో ఫైనల్ వెలాసిటీ మనకి 0. సో కాబట్టి ఫైనల్ వెలాసిటీ 0 కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 0² అంటే 0 మైనస్ ఇనిషియల్ వెలాసిటీ v, సో v² = 2as. సో ఈ ఈక్వేషన్ నుంచి మన యాక్సలరేషన్ ఏ ఈక్వల్స్ టు ఈ విధంగా రాయొచ్చు, -v²/2s. సో ఇక్కడ నెగిటివ్ సైన్ ఏంటి ఇండికేట్ చేస్తుందంటే ఫోర్స్ అనేది బాడీ యొక్క మోషన్కి ఎగ్నెస్ట్గా యాక్ట్ అవుతుంది. సో లేదా యాక్చువల్గా నేను వర్డ్ యాక్సిలరేషన్ అని యూజ్ చేశాను. సో నెగిటివ్ యాక్సిలరేషన్ నథింగ్ బట్ డెసిలరేషన్. సో బాడీ యొక్క వెలాసిటీ డిక్రీజ్ అయిపోయేలాగా మనకి యాక్సిలరేషన్ ఉంటే దాన్ని మనం యాక్చువల్గా యాక్సిలరేషన్ అను డెసిలరేషన్ అని చెప్పేసి అంటారు, రిటార్డేషన్ లేదా డెసిలరేషన్. సో ఇప్పుడు యాక్సిలరేషన్ తెలిసింది కాబట్టి F = ma, న్యూటన్ సెకండ్ లా ఫార్ములాని యూజ్ చేసి, సో ఇందులో ఏ యాక్సిలరేషన్ ప్లేస్లో మనం -v²/2s కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఫోర్స్ ఆన్ ద బాడీ F = -mv²/2s అని ఎక్స్ప్రెషన్ వస్తుంది. సో ఇక్కడ మనకి కైనెటిక్ ఎనర్జీ కావాలి. సో ఈ ఎనర్జీ ఎక్స్ప్రెషన్ కోసం ఇది ఫోర్స్ ఎక్స్ప్రెషన్ మనం అనలైజ్ చేసాం. నౌ ఎనర్జీగా కన్వర్ట్ చేయడం కోసం, సో ఫ్రమ్ న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్ ఫోర్స్ అప్లైడ్ బై ద బాడీ. సో ఇక్కడ వర్డింగ్ చూడండి, ఫోర్స్ అప్లైడ్ బై ద బాడీ. సో బాడీ మీద మనం అప్లై చేసే ఫోర్స్ F అయితే బాడీ మన మీద అప్లై చేసే ఫోర్స్ అనేది -F అవుతుంది. సో ఆల్రెడీ మనమే అప్లైడ్ ఫోర్స్ అనేది ఎగ్నెస్ట్ డైరెక్షన్లో మనం తీసుకున్నాం కాబట్టి, సో అప్లైడ్ ఫోర్స్ అనేది -F అయితే మనకి బాడీ అప్లై చేసే ఫోర్సు మనం mv²/2s అని పాజిటివ్గా ట్రీట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ అప్లైడ్ ఫోర్స్ డైరెక్షన్ మనం నెగిటివ్ తీసుకున్నాం కాబట్టి న్యూటన్ థర్డ్ లా ప్రకారంగా యాక్షన్ ఈక్వల్స్ టు ఆపోజిట్ రియాక్షన్. సో ఇక్కడ యాక్షన్ దగ్గర మనం మైనస్ తీసుకున్నాం కాబట్టి ఆపోజిట్ రియాక్షన్కి మనం మైనస్ ఉండదు. ఓకే, సో ఇదర్ వన్ సైడ్ మాత్రం మైనస్. సో ఇక్కడ అప్లైడ్ ఫోర్స్ మనం మైనస్ అని తీసుకున్నాం, సో బాడీ అప్లై చేసే ఫోర్స్ అనేది మనకి పాజిటివ్ అవుతుంది. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, సో బాడీ మీద మనం అప్లై చేసే ఫోర్స్ మనం నెగిటివ్గా తీసుకున్నాం, సో బాడీ మన మీద అప్లై చేసే ఫోర్స్ అనేది పాజిటివ్ అవుతుంది, ఈక్వల్ అండ్ ఆపోజిట్. సో ఆ బాడీ మన మీద అప్లై చేసే ఫోర్స్ డైరెక్షన్ ప్రకారంగా బాడీ మూవ్ అవుతుంది కాబట్టి, సో డిస్ప్లేస్మెంట్ ఫోర్స్ డైరెక్షన్ రెండు ఒకే డైరెక్షన్ అవుతున్నాయి. సో కాబట్టి వర్క్ డన్ బై ద బాడీ అగెనిస్ట్ ద అపోజింగ్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఇట్ ఈజ్ మన ఈ విధంగా పాజిటివ్ వర్క్ రాయొచ్చు. సో W వర్క్ డన్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, అండ్ అప్లైడ్ బాడీ అప్లై చేసే ఫోర్స్ డైరెక్షన్ డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ రెండు ఒకే డైరెక్షన్ కాబట్టి θ 0 అవుతుంది, cos 0 1, అండ్ s క్యాన్సిల్ అయిపోతే మనకి ఫైనల్గా ఎక్స్ప్రెషన్ మనకి మిగిలింది 12mv². సో ఇక్కడ బాడీ మీద మనం ఫోర్స్ అప్లై చేస్తే వెలాసిటీలో చేంజ్ వచ్చింది. సో బాడీ యొక్క మోషన్లో చేంజ్ ద్వారా మనకి ఈ ఎక్స్ప్రెషన్ వచ్చింది కాబట్టి, సో ఇక్కడ ఈ వర్క్ డన్ ద్వారా వచ్చిన మనకి 12mv²
బాడీ యొక్క మోషన్లో చేంజ్ వచ్చింది, నథింగ్ బట్ కైనెటిక్ ఎనర్జీలో చేంజ్ వచ్చింది. ఇక్కడ వర్క్ డన్ అనేది ఎనర్జీని ఇండికేట్ చేస్తుంది. సో బాడీకి మోషన్ అనేది చేంజ్ అయింది. సో కాబట్టి ఈ ఎక్స్ప్రెషన్ అనేది మనకి కైనెటిక్ ఎనర్జీకి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ బాడీ మీద మనం చేసిన యాక్షన్ ద్వారా ఆ బాడీ యొక్క మోషన్లో చేంజ్ వచ్చింది. సో ఆ ఎనర్జీ మనకి కైనెటిక్ ఎనర్జీ అవుతుంది. సో కైనెటిక్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్ అనేది మనకి హాఫ్ mv². సో ఈ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది బాడీ యొక్క మాస్ మీద డిపెండ్ అవుతుంది, అలాగే బాడీ యొక్క వెలాసిటీ మీద కూడా డిపెండ్ అవుతుంది. సో బాడీ యొక్క మాస్ ఎక్కువ ఉన్నా, వెలాసిటీ ఎక్కువ ఉన్నా ఆ బాడీకి హై కైనెటిక్ ఎనర్జీ ఉంది. నెక్స్ట్, రిలేషన్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ లీనియర్ మూమెంటం. సో అందుకోసం మనం డెరైవ్ చేసిన ఈక్వేషన్ కనుక అబ్జర్వ్ చేస్తే కైనెటిక్ ఎనర్జీ హాఫ్ mv². సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ని మనం mతో మల్టిప్లై చేసి ఒకవేళ mతో డివైడెడ్ బై చేస్తే, సో అప్పుడు మనకి mతో మల్టిప్లై చేస్తే మనకి న్యూమరేటర్లో m², డినామినేటర్లో మల్టిప్లై చేస్తే జస్ట్ m, సో 2m. సో ఇప్పుడు m²v², సో దాన్ని మనం mv² అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో m ఇంటూ v నథింగ్ బట్ మూమెంటం, సో మూమెంటం స్క్వేర్ నథింగ్ బట్ p²/2m. సో కైనెటిక్ ఎనర్జీని మనం p²/2m అని కూడా రాయొచ్చు. సో ఈ విధంగా మన కైనెటిక్ ఎనర్జీ లీనియర్ మూమెంటం మధ్య రిలేషన్ని స్టడీ చేయొచ్చు. నెక్స్ట్, వర్క్ ఎనర్జీ థియరం. సో నేను ఆల్రెడీ చెప్పాను. సో వర్క్ డన్ అనేది మనకి చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అవుతుందని. సో అదే స్టేట్మెంట్ వర్క్ ఎనర్జీ థియరం స్టేట్మెంట్. సో వర్క్ డన్ ఆన్ ఏ పార్టికల్ బై ద నెట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ద చేంజ్ ఇన్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ. సో ఎలా అనేది మనం ప్రూవ్ చేద్దాం. సో ఆ ప్రూఫ్ కోసం ఫర్ సపోజ్ బాడీ ఏ అనే పొజిషన్ దగ్గర ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ దాని మీద ఎఫ్ అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో ఎఫ్ అనే ఫోర్స్ వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఇది యూ ఇనిషియల్ వెలాసిటీతో స్టార్ట్ అయింది అనుకుందాం. సో విత్ ఇన్ అ పర్టికులర్ టైంలో ఇది బి అనే పాయింట్ని రీచ్ అయింది. సో బి అనే పాయింట్ని రీచ్ అయినప్పుడు ఆ బాడీకి ఉన్న వెలాసిటీ ఫర్ సపోజ్ వి అనుకుందాం. సో ఫోర్స్ కంటిన్యూస్గా యాక్ట్ అవుతుందంటే దెర్ ఇస్ యాక్సిలరేషన్. యాక్సిలరేషన్ ఉంది అంటే బాడీ యొక్క వెలాసిటీలో చేంజ్ వస్తుంది. సో ఇనిషియల్ వెలాసిటీ యూ, సో ఫైనల్ వెలాసిటీ బిని రీచ్ అయినప్పుడు వెలాసిటీ వి అనుకుందాం. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్, ఫోర్స్, ఇనిషియల్, ఫైనల్ వెలాసిటీస్ మనం ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత సో ఇక్కడ వర్క్ ఎనర్జీ థియరం. సో వర్క్ గురించి డీటెయిల్స్ కావాలి. సో అందుకోసం నేను వర్క్ ఈక్వేషన్ తీసుకున్నాను. సో వర్క్ డన్ ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఓకే, సో ఇక్కడ ఫోర్స్ ఎఫ్ ఈక్వల్స్ టు అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్లో మనం ఎంఏ అని రాయొచ్చు. సో వర్క్ డన్ ఈక్వల్స్ టు ఎంఏఎస్. సో ఇందులో అబౌట్ యాక్సిలరేషన్ ఈ ఫార్ములా నుంచి v² - c² ఈక్వల్స్ టు 2as. సో ఈ ఫార్ములా నుంచి మనం యాక్సిలరేషన్ అంటే v² - u²/2s. సో దాన్ని మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో ఇందులో యాక్సిలరేషన్ ప్లేస్లో మొత్తం టోటల్ ఈ టర్మ్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి m ఇంటూ v² - u²/2s ఇంటూ s. సో ఇక్కడ s గెట్ క్యాన్సిల్ అయిపోతే, సో క్యాన్సిల్ అయితే మనకి m ఇంటూ, సో రిజల్టెంట్ మనకి మిగిలేది v² - u²/2. సో దీన్ని మనం ఇండివిజువల్గా 2 టర్మ్స్గా కనుక సెపరేట్ చేసి రాస్తే, సో హాఫ్ mv² మైనస్ హాఫ్ mu². సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇది ఫైనల్ వెలాసిటీ టర్మ్, ఇది ఇనిషియల్ వెలాసిటీ టర్మ్. సో ఫైనల్ వెలాసిటీ టర్మ్, ఇనిషియల్ వెలాసిటీ టర్మ్ ప్రకారంగా మనకి సో ఇది ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ, ఇది ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ. సో ద కైనెటిక్ ఎనర్జీ డిఫరెన్స్ మనకి వర్క్ డన్. సో వర్క్ డన్ మనకి డిఫరెన్స్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అని చెప్పేసి తెలుస్తుంది. సో వర్క్ డన్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ. సో వర్క్ ఎనర్జీ థియరం అనేది ప్రూవ్ అయింది. వర్క్ డన్ బై వేరియబుల్ ఫోర్స్. సో వర్క్ డన్ బై వేరియబుల్ ఫోర్స్ మనం అనలైజ్ చేయడం కోసం ఫర్ సపోజ్ ఒక బాడీ మీద కంటిన్యూస్గా ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో ఈ వేరియబుల్ ఫోర్స్ యాక్ట్ అవ్వడం ద్వారా సో డిస్ప్లేస్మెంట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఫాలో అయింది అనుకుందాం. సో ఇనీషియల్గా ఫర్ ఎగ్జాంపుల్ xi అనే పొజిషన్ దగ్గర ఉంది. సో ఫైనల్గా ఈ వేరియబుల్ ఫోర్స్ అంటే కంటిన్యూస్గా ఒకేలాంటి ఫోర్స్ యాక్ట్ అవ్వట్లేదు, డిఫరెంట్ టైంలో డిఫరెంట్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతూ ఫైనల్గా xf అనే ఫైనల్ డిస్ప్లేస్మెంట్కి రీచ్ అయిందని అనుకుందాం. సో ఇక్కడ నుంచి మొత్తం టోటల్ ఇలా. సో దీన్ని అనలైజ్ చేయడం కోసం నేను ఏం చేస్తున్నానంటే ఈ మొత్తం ట్రావెల్ అయిన డిస్ప్లేస్మెంట్ని వెరీ వెరీ స్మాల్ ఇంటర్వెల్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్స్ కింద నేను అనలైజ్ చేస్తున్నాను.
సో అలా అనలైజ్ చేస్తే ఫర్ సపోజ్ ఇలా xi నుంచి xf వరకు ట్రావెల్ అయిన మొత్తం టోటల్ డిస్ప్లేస్మెంట్ని మనం స్మాల్ పార్ట్స్గా కనుక కన్వర్ట్ చేస్తే మనకి ఈ ఏరియా అండర్ ద స్మాల్ కర్వ్ అనేది మనకు వర్క్ డన్ అవుతుంది. సో ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ మన వర్క్ డన్. సో ఈ ఏరియా అనేది మనకి వర్క్ డన్ ఇండికేట్ చేస్తుంది, ఎందుకంటే ఇది డిస్ప్లేస్మెంట్, ఈ క్వాంటిటీ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ మనకు మొత్తం టోటల్ ఏరియా కర్వ్ ప్రకారంగా, బట్ అది వర్క్ డన్ ని ఇండికేట్ చేస్తుంది. సో స్మాల్ వర్క్ డన్ అనుకుందాం. సో dx అనే డిస్ప్లేస్మెంట్ ఆర్ డెల్టా ఎక్స్ అనే డిస్ప్లేస్మెంట్ మూవ్ అవడానికి జరిగిన వర్క్ డన్ ఫర్ సపోజ్ dw అని అనుకుంటే, సో సారీ డెల్టా మనం యూజ్ చేస్తున్నాం. సో డెల్టా w ఈక్వల్స్ టు f ఇంటూ డెల్టా ఎక్స్. సో ఇక్కడ dx అన్న డెల్టా ఎక్స్ అన్న వెరీ స్మాల్ క్వాంటిటీ. ఓకే, సో ఇక్కడ జనరల్గా డెల్టా ఎక్స్ అనేది టైంతో సంబంధం లేకుండా వేరియబుల్స్ని మనం ఇండికేట్ చేయడానికి డెల్టా యూజ్ చేస్తాం. అలా కాకుండా d అనేది జనరల్ చేంజ్ ఈవెన్ విత్ రెస్పెక్ట్ టు టైం. సో టైం మీద డిపెండ్ అయ్యే వాటికి మనం స్మాల్ d యూజ్ చేస్తూ ఉంటాం. ఓకే, therefore total work done by variable force is the sum of the works delta w. సో ఇక్కడ ఫర్ సపోజ్ డెల్టా ఎక్స్ అనే డిస్ప్లేస్మెంట్ మూవ్ అవడానికి ఫోర్స్ అప్లై అవడం ద్వారా జరిగే వర్క్ డన్ dw అనుకుంటే, ఇలాంటి డెల్టా ఎక్స్ మొత్తం టోటల్ xi నుంచి xf వరకు మూవ్ అవడానికి జరిగిన మొత్తం టోటల్ వర్క్ డన్స్ అన్నిటినీ సిగ్మా యాడ్ చేసేస్తే టోటల్ వర్క్ డన్ వస్తుంది. సో టోటల్ వర్క్ డన్ అంటే సమ్ ఆఫ్ ఆల్ స్మాల్ వర్క్ డన్స్. సో దాన్ని మనం ఈ విధంగా రాయొచ్చు. సో ఇక్కడ స్మాల్ వర్క్ డన్, సో ఇలాంటి స్మాల్ వర్క్ డన్స్ అన్నిటిని యాడ్ చేసేస్తే మనకు టోటల్ వర్క్ డన్ అనేది వస్తుంది. సో ఇక్కడ సో టోటల్ వర్క్ డన్ మనం ఇలా సిగ్మా ద్వారా కానీ లేదా ఇంటిగ్రల్ ఫామ్లో కూడా రాయొచ్చు. సో ఇది +2 సిలబస్లో మ్యాథమెటిక్స్లో ఇంటిగ్రేషన్ అనేది చాలా క్లియర్గా నేర్చుకుంటారు ఎంపీసీ పీపుల్. సో బైపీసీ పీపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ జస్ట్ డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ టూల్స్ గాను వాటికి సంబంధించిన 2-3 ఫార్ములాస్, ఇంపార్టెంట్ ఫార్ములాస్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఎనీవే ఎంపీసీ పీపుల్కి ఇది ప్రాబ్లం ఏం కాదు, +2 అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో క్లియర్గా నేర్చుకుంటారు. సో సిగ్మా మీన్స్ సమ్ ఆఫ్ ఆల్, అంటే అన్నిటినీ యాడ్ చేస్తే వచ్చే రిజల్టెంట్. సో ఆ సిగ్మానే మనం ఇంటిగ్రల్ మీన్స్ యాడింగ్ ఆఫ్ ఆల్ స్మాల్ థింగ్స్. ఓకే, సో ఇలా స్మాల్ xi నుంచి xf వరకు ఉన్న అన్ని వర్క్ డన్స్ని మనం యాడ్ చేస్తే రిజల్టెంట్ వర్క్ డన్ w. సో ఇదే వేరియబుల్ ఫోర్స్ ఒక బాడీ మీద యాక్ట్ అయినా సరే రిజల్టెంట్ వర్క్ డన్కి ఎక్స్ప్రెషన్. సో దీన్ని మనం ఇంటిగ్రేషన్ విత్ లిమిట్స్ అని చెప్పేసి ఇక్కడ xi xf అనేది లిమిట్స్ అవుతాయి. సో మీరు వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ కనుక నేర్చుకుంటే సో మీకు ఈజీగా ఈ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. సో ప్రాబ్లమ్స్కి సెపరేట్గా నేను ఒక వేరే వీడియో చేస్తాను, ఎందుకంటే టోటల్ లెసన్ ఇది. సో ఈ లెసన్కి ఆల్మోస్ట్ నేను 2.5 hours వీడియో వస్తుంది అనుకుంటున్నాను. సో న్యూమరికల్స్ సెపరేట్ వీడియో నేను చేస్తాను. సో ఆ వీడియో ద్వారా మీరు న్యూమరికల్స్ కూడా తెలుసుకోవచ్చు. సో వర్క్ ఎనర్జీ థియరం ఫర్ వేరియబుల్ ఫోర్స్. Work energy theorem for variable force. For suppose, let F is the variable force applied on a particle. So, మనం ఇప్పుడు వర్క్ ఎనర్జీ వర్క్ డన్ రెండు సేమ్ అని చెప్పేసి మనం ప్రూవ్ చేయాలి. సో చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ వర్క్ డన్ అని చెప్పడమే మనకి వర్క్ ఎనర్జీ థియరం యొక్క ఉద్దేశం. సో ఫర్ ఎగ్జాంపుల్ the particle displaced from xi పొజిషన్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ xf పొజిషన్కి మూవ్ అయిందని అనుకుందాం. సో కైనెటిక్ ఎనర్జీ చేంజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ ki, ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ kf అనుకుందాం. సో కైనెటిక్ ఎనర్జీ ki నుంచి kfకి చేంజ్ అయింది. సో అప్పుడు మనం చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ నథింగ్ బట్ వర్క్ డన్. సో మనం ఇది ప్రూవ్ చేయగలిగితే అది మనకు వర్క్ ఎనర్జీ థియరం. ఓకే, సో అందుకోసం వీ నో దట్ కైనెటిక్ ఎనర్జీ ఆల్రెడీ ఎక్స్ప్రెషన్ మనం డెరైవ్ చేసాం, 12mv². ఫర్ ఎగ్జాంపుల్ v ఇస్ ద వెలాసిటీ ఆఫ్ ది బాడీ అయితే, సో v వెలాసిటీతో మూవ్ అవుతున్న బాడీకి ఉన్న కైనెటిక్ ఎనర్జీ k ఆర్ ke ఈక్వల్స్ టు 12mv². సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ విత్ రెస్పెక్ట్ టు టైం డిఫరెన్షియేట్ చేస్తే dk/dt ఈక్వల్స్ టు 12 యాజ్ యూజువల్, m కాన్స్టెంట్ కాబట్టి యాజ్ యూజువల్, v²ని డిఫరెన్షియేట్ చేస్తే మనకి 2v అండ్ vకి డిఫరెన్షియేషన్ మనకి dv/dt విత్ రెస్పెక్ట్ టు టైం మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాం. సో vకి డిఫరెన్షియేషన్ dv/dt. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్పుడు dk/dt రేట్ ఆఫ్
చేంజ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ మనకి రిజల్టెంట్ m ఇంటూ dv బై dt ఇంటూ ఇక్కడ v వెలాసిటీ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్ బై టైం లేదా రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ dx బై dt. సో ఇలా రాయొచ్చు. సో ఇప్పుడు ఫర్దర్ ఇక్కడ dv బై dt అంటే యాక్సిలరేషన్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. సో m ఇంటూ a. సో ఇది యాజ్ యూజువల్ m యాజ్ యూజువల్. సో dv బై dt మన యాక్సిలరేషన్ అని రాసి, సో జస్ట్ వెలాసిటీ v నేను ఫర్దర్ కంటిన్యూ చేస్తున్నాను. సో అదే dx బై dt. సో ఇక్కడ కూడా dx బై dt. ఇప్పుడు బోత్ సైడ్స్ dt గెట్ క్యాన్సిల్ చేస్తే మనకి రిమైనింగ్ మిగిలింది dk ఈక్వల్స్ టు ma ఇంటూ dx. సో ఫర్దర్ f ఇంటూ dx నథింగ్ బట్ వర్క్ డన్ టు మూవ్ ఎ స్మాల్ డిస్టెన్స్ dx. సో మనకి f ఇంటూ dx అనేది మనకు వర్క్ డన్ ఇండికేట్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్మాల్ డిస్ప్లేస్మెంట్, అలా కాకుండా xi అయిన పొజిషన్ నుంచి xf వరకు మూవ్ అవడానికంటే మొత్తం టోటల్ వర్క్ డన్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ xi టు xf ఇంటూ f dx. సో ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ ki నుంచి kf వరకు చేంజ్ అయింది. ఇనిషియల్గా మన ఈ కండిషన్స్ మనం తీసుకున్నాం, ఇది మన ఎగ్జంప్షన్ నుంచి వచ్చినవి. సో ఇప్పుడు మనం వీటిని లిమిట్స్లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే, సో dk మనం ఇంటిగ్రేట్ చేస్తే, సో dkలు అన్నిటిని యాడ్ చేస్తే మనకు టోటల్ కైనెటిక్ ఎనర్జీ k వస్తుంది. సో dk ఆన్ ఇంటిగ్రేషన్ మనకి k, అలాగే మనకి రిజల్టెంట్ dx ఆన్ ఇంటిగ్రేషన్ x, మన టోటల్ డిస్ప్లేస్మెంట్స్ వర్క్ డన్. సో రైట్ సైడ్ అంతా వర్క్ డన్ అవుతుంది. సో లెఫ్ట్ సైడ్ మనకి k ఇంటిగ్రేషన్, సో అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్. సో ఫస్ట్ లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్, నెక్స్ట్ లోవర్ లిమిట్ రెండు రాస్తే మనకి kf మైనస్ ki. సో లిమిట్ సబ్స్టిట్యూషన్ అంటాం. సో ఫస్ట్ kf సబ్స్టిట్యూట్ చేయాలి, నెక్స్ట్ లోవర్ లిమిట్ ki సబ్స్టిట్యూట్ చేయాలి. సో kf మైనస్ ki లోవర్ లిమిట్. సో ఇట్స్ అ ప్రాసెస్ ఇన్ మ్యాథమెటిక్స్ యాజ్ ఇట్ ఈస్ మనం ఫాలో అవ్వాలి. సో విచ్ ఈస్ ఈక్వల్స్ టు వర్క్ డన్. సో ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనిషియల్ కైనెటిక్ ఎనర్జీ నథింగ్ బట్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ విచ్ ఈస్ ఈక్వల్స్ టు work done. So that is only work energy theorem. So according to work energy theorem, work done equals to change in its kinetic energy. So delta K equals to W. Potential energy. So potential energy అనేది మనకి కొంత సింపుల్ గానే మనం అనలైజ్ చేయొచ్చు. సో ఇలా అనలైజ్ చేసే ముందు ఫస్ట్ పొటెన్షియల్ ఎనర్జీ డెఫినేషన్ చూద్దాం. So according to the definition, potential energy of the body is the energy possessed by a body by virtue of its position or configuration. So పొజిషన్ ద్వారా ఉన్న ఎనర్జీని మనం పొటెన్షియల్ ఎనర్జీ అని చెప్పేసి అంటాం. సో ఇప్పుడు దీన్ని అనలైజ్ చేయడానికి ఒక ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేయడం కోసం, ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ సర్ఫేస్ మీద ఒక బాడీ ఉందనుకుందాం. m మాసు బాడీని ఎగ్నెస్ట్ ద గ్రావిటేషనల్ ఫోర్స్. సో గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత అయితే యాక్ట్ అవుతుందో అంతే ఫోర్స్ని యూజ్ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూస్గా పైకి మూవ్ చేస్తాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ h హైట్ మూవ్ చేస్తాం అనుకుందాం, a అనే పొజిషన్ నుంచి ఫర్ సపోజ్ b అనే పొజిషన్కి మూవ్ చేస్తాం అనుకుందాం. సో ఇప్పుడు జరిగిన మొత్తం టోటల్ వర్క్ డన్ మనం ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఇక్కడ ఫోర్స్ అనేది మనం అప్లై చేసే ఫోర్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ సేమ్ అని అన్నాను కదా. సో f ప్లేస్లో మనం mg సబ్స్టిట్యూట్ చేయొచ్చు, డిస్ప్లేస్ చేసింది h. సో ఈ రెండు వాల్యూస్ని కనుక ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి w ఈక్వల్స్ టు mgh అవుతుంది. సో ఇక్కడ మనం చేసిన వర్క్ డన్ అనేది ఈ పార్టికల్ యొక్క పొజిషన్గా కన్వర్ట్ అయింది. సో అంటే పొజిషన్ ద్వారా వచ్చే ఎనర్జీగా కన్వర్ట్ అయింది, నథింగ్ బట్ పొటెన్షియల్ ఎనర్జీగా కన్వర్ట్ అయింది. సో ఇక్కడ వర్క్ డన్ అనేది మనకి పొటెన్షియల్ ఎనర్జీ అవుతుంది. సో వర్క్ డన్ గెట్ స్టోర్డ్ as potential energy of the body. So potential energy of the body మనం work done indicate చేసి nothing but mgh. So u potential energy equals to mgh. So potential energy మనకి height మీద డిపెండ్ అవుతుంది. సో ఎర్త్ హారిజంటల్ సర్ఫేస్ నుంచి ఎంత హైట్కి మనకి షిఫ్ట్ చేస్తే అంత ఎక్కువ పొటెన్షియల్ ఎనర్జీ ఆ బాడీకి ఎక్వైర్ అయినట్టుగా మనకి తెలుస్తుంది. పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ఏ స్ప్రింగ్. సో ఏదైనా స్ప్రింగ్ మీద మనం ఫోర్స్ అప్లై చేసి మనం వర్క్ చేసినప్పుడు ఆ చేసిన వర్క్ డన్ అనేది ఆ స్ప్రింగ్లో పొటెన్షియల్ ఎనర్జీగా స్టోర్ అవుతుంది. సో ఈ టాపిక్ ద్వారా ఆ పొటెన్షియల్ ఎనర్జీకి మీన్స్ స్ప్రింగ్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీకి ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేస్తాం. సో అందుకోసం ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ప్రింగ్ కన్సిడర్ చేసుకుంటున్నాను. సో వన్ ఎండ్ ఆఫ్ ది స్ప్రింగ్ అనేది ఒక ఫిక్స్డ్ వాల్కి కనెక్ట్ అయ్యింది, అదర్ ఎండ్కి ఫర్ ఎగ్జాంపుల్ సమ్ మాస్ అనేది హ్యాంగ్ అయ్యింది అనుకుందాం.
ఎప్పుడైతే ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేస్తున్నామో, సో ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ ఈ స్ప్రింగ్ కంప్రెస్ అయింది ఎక్స్ అనుకుందాం. సో మిడిల్ సమ్వేర్ ఫర్ ఎగ్జాంపుల్ స్మాల్ కంప్రెషన్ ఫర్ ఎగ్జాంపుల్ డిఎక్స్ అనుకుందాం. సో ఇలా డిఎక్స్ అనే స్మాల్ కంప్రెస్ అవ్వడానికి జరిగిన వర్క్ డన్ ఫర్ ఎగ్జాంపుల్ డిడబ్ల్యూ అని అనుకుంటే కనుక డిడబ్ల్యూ ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ డిఎక్స్ అని చెప్పేసి రాయొచ్చు. సో ఇక్కడ ఎఫ్ అనేది ఫోర్స్ ఆన్ ద స్ప్రింగ్. ఫర్ సపోజ్ ఈ స్ప్రింగ్ కాన్స్టెంట్ కే అనుకుంటే కనుక టోటల్ దాని మీద అప్లై అయ్యే ఫోర్స్ ప్రకారంగా ఎక్స్ప్రెషన్ ఎఫ్ ఈక్వల్స్ టు కేఎక్స్ అని చెప్పేసి మనం రాయొచ్చు. సో దట్ యాక్చువల్గా దట్ మైనస్ కేఎక్స్. సో ఇది మీకు ఆసిలేషన్ లెసన్లో మీకు క్లియర్గా తెలుస్తుంది. సో ఇక్కడ డైరెక్ట్ ఎక్స్ప్రెషన్గా నేను చెప్తున్నాను. సో ఎఫ్ ఈక్వల్స్ టు మైనస్ కేఎక్స్. ఏదైనా స్ప్రింగ్ మీద మనం ఫోర్స్ అప్లై చేస్తే ఆ స్ప్రింగ్లో కంప్రెషన్ అనేది వస్తుంది. సో ఆ స్ప్రింగ్ మీద మనం ఫోర్స్ అప్లై చేస్తే స్ప్రింగ్ మనకి రిటర్న్ అప్లై చేసే ఫోర్స్ రీస్టోరింగ్ ఫోర్స్. ఆ రీస్టోరింగ్ ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ రెండు కూడా ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటాయి, బట్ ప్రపోర్షనల్గా ఉంటాయి. సో ఎఫ్ ప్రపోర్షనల్ టు ఎక్స్. సో ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంటే కే. సో ఇక్కడ సింపుల్గా ఒక పాయింట్ ద్వారా చెప్పేస్తున్నాను. సో ఏంటంటే ఎఫ్ అనే ఫోర్స్ అనేది మన స్ప్రింగ్ మీద అప్లై చేస్తే ఆ స్ప్రింగ్లో కంప్రెషన్ అనేది వస్తుంది. సో మనం ఎలాంగేట్ చేస్తే అది ఎలాంగేట్ అవుతుంది. కానీ ఆ రీస్టోరింగ్ ఫోర్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫోర్స్ అప్లై చేస్తున్న రీస్టోరింగ్ ఫోర్స్ అనేది డైరెక్షన్లో ఉంటుంది. సో డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ ఇటు వస్తుంది, రీస్టోరింగ్ ఫోర్స్ డైరెక్షన్ ఇటు అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రింగ్ మీద మనం ఫోర్స్ ఈ డైరెక్షన్లో అప్లై చేస్తాం అనుకోండి ఫోర్స్, అప్పుడు ఈ విధంగా కంప్రెస్ అవుతుంది ఎక్స్ డిస్ప్లేస్మెంట్. కానీ అప్పుడు రీస్టోరింగ్ ఫోర్స్ డైరెక్షన్ ఇటు వస్తుంది. సో ఎలాగైనా సరే రీస్టోరింగ్ ఫోర్స్ అనేది డిస్ప్లేస్మెంట్కి ఆపోజిట్ డైరెక్షన్ మైనస్ అని అది ఇండికేట్ చేస్తుంది. ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ కే, దాన్ని మనం స్ప్రింగ్ కాన్స్టెంట్ అని చెప్పేసి అంటాం. సో ఎఫ్ ఈక్వల్స్ టు మైనస్ కేఎక్స్. సో అది ఇక్కడ డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్, సో డిడబ్ల్యూ స్మాల్ వర్క్ డన్. సో టోటల్ ఎక్స్ డిస్ప్లేస్ అవ్వడానికి మొత్తం టోటల్ వర్క్ డన్. సో వర్క్ డన్ టు స్ట్రెచ్ ఆర్ టు కంప్రెస్ ద స్ప్రింగ్. డబ్ల్యూ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ డిడబ్ల్యూ. సో మనం ఇంటిగ్రేట్ చేస్తే మనకు టోటల్ వర్క్ డన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0 నుంచి ఎక్స్ వరకు. ఓకే, సో దాన్ని మనం ఇంటిగ్రేట్ చేస్తే రిజల్టెంట్ పాయింటర్ తీసుకుందాం. సో ఇక్కడ డిడబ్ల్యూ స్మాల్ వర్క్ డన్ మనం ఇంటిగ్రేట్ చేస్తే టోటల్ వర్క్ డన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 0 ఇనిషియల్గా ఎటువంటి కంప్రెషన్ లేదు, మనకు ఎక్స్ కంప్రెస్ చేసామంటే కనుక 0 టు ఎక్స్ వరకు మొత్తం టోటల్ ఇంటిగ్రేట్ చేస్తే మనకి టోటల్ వర్క్ డన్ వస్తుంది. సో ఆ టోటల్ వర్క్ డన్ డబ్ల్యూ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ డిడబ్ల్యూ. సో మనకి ఇక్కడ టోటల్ స్ప్రింగ్ డిస్ప్లేస్ అయింది 0 నుంచి ఎక్స్ వరకు. సో కంప్రెస్ అయింది ఆర్ ఎలాంగేట్ అయినా సరే. సో 0 నుంచి ఎక్స్ వరకు మనం కన్సిడర్ చేసుకున్నాం. సో 0 నుంచి ఎక్స్ మనం టోటల్ ఇంటిగ్రేట్ చేస్తే మనకి టోటల్ వర్క్ డన్ వస్తుంది. సో ద టోటల్ వర్క్ డన్ డబ్ల్యూ ఈక్వల్స్ టు, సో ఇంటిగ్రేషన్ నుంచి మనకి కే అనేది కాన్స్టెంట్ మనం అవుట్ సైడ్ రాయొచ్చు. సో ఓన్లీ ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ అనేది మనకి x²/2 అవుతుంది. సో అది ఎలా అంటే ఒక ఇంటిగ్రేషన్ ఫార్ములాను మనం యూజ్ చేసి, అదేంటంటే x⁴n ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఆ స్టెప్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అదేంటంటే ఇంటిగ్రల్ x⁴n dx ఈక్వల్స్ టు x⁴n+1/n+1. సో ఈ ఫార్ములా ప్రకారంగా మనకి ఇంటిగ్రేషన్లో జస్ట్ x⁴1 ఉంది. x మీన్స్ x⁴1. సో దీన్ని మనం ఇంటిగ్రేట్ చేస్తే x⁴1, n ప్లస్లో 1 ఉంది. సో +1 బై డినామినేటర్ కూడా n ప్లస్లో 1 ఉంది కాబట్టి 1+1. సో విచ్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి x²/2. సో ఇక్కడ ఇంటిగ్రల్ x dx, సో దాని ప్లేస్లో మనం x²/2. సో లిమిట్స్ యాజ్ యూజువల్ ఫస్ట్ లోవర్ లిమిట్, నెక్స్ట్ అప్పర్ లిమిట్. సో ఇప్పుడు అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ రెండు సబ్స్టిట్యూట్ చేస్తే మనకి లోవర్ లిమిట్ అనేది 0 కాబట్టి జస్ట్ ఓన్లీ అప్పర్ లిమిట్ ప్రకారంగా సో ఈ ఎక్స్ప్రెషన్లో మనకి హాఫ్ అనేది యాజ్ యూజువల్గా అలాగే ఉంది. సో జస్ట్ మినిట్ లేజర్ పాయింట్ ఇద్దాం. సో ఇక్కడ k యాజ్ యూజువల్, డినామినేటర్ హాఫ్ యాజ్ యూజువల్. సో మైనస్ యాజ్ ఇట్ ఈస్ క్యారీ చేస్తాం. సో జస్ట్ x² లో ఫస్ట్ అప్పర్ లిమిట్ x ప్లేస్లో x రాస్తే x².
సో నెక్స్ట్ 0 రాస్తే 0 స్క్వేర్. సో కాబట్టి మనకి సెకండ్ టర్మ్ అనేది ఉన్నది ఓన్లీ 1 టర్మ్. సో మనకు వర్క్ డన్ ఈక్వల్స్ టు హాఫ్ kx స్క్వేర్ వస్తుంది. సో మనం చేసిన వర్క్ డన్ ప్రకారంగా, సో మనం స్ప్రింగ్కి ఎగ్నిస్ట్గా చేస్తున్నాం, సో కాబట్టి మైనస్ వర్క్ డన్. సో స్ప్రింగ్ చేసే వర్క్ డన్ ప్రకారంగా అయితే పాజిటివ్గా ట్రీట్ చేయొచ్చు. సో స్ప్రింగ్లో అది ఒక ఎనర్జీగా స్టోర్ అవుతుంది. సో వర్క్ డన్ స్టోర్డ్ ఆన్ ద స్ప్రింగ్, సో మీన్స్ వర్క్ డన్ ఆన్ ద స్ప్రింగ్ స్టోర్డ్ యాజ్ the energy, that is potential energy, that is of kx square. సో స్ప్రింగ్లో స్టోర్ అయిన ఎనర్జీ అనేది ఆ స్ప్రింగ్ యొక్క స్ప్రింగ్ కాన్స్టెంట్ మీద డిపెండ్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ఎక్స్ మీద. సో ఎలాంగేషన్ లేదా కంప్రెషన్ యొక్క డిస్ప్లేస్మెంట్ వాల్యూ మీద డిపెండ్ అవుతుంది. నెక్స్ట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ దిస్ లెసన్. ఫస్ట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ మనకి లోవర్ క్లాస్లో కూడా ఈ డెఫినేషన్ ఉంది. సో ఎనర్జీని మనం క్రియేట్ చేయలేము, డిస్ట్రాయ్ చేయలేము, కానీ ఒక ఫామ్ నుంచి మనం ఎనదర్ ఫామ్కి మాత్రమే కన్వర్ట్ చేయగలం. సో ది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. అదే మెకానికల్ ఎనర్జీ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే, సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ ఆర్ ప్రిన్సిపల్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ ఏంటంటే ద టోటల్ ఎనర్జీ, nothing but, so principle of conservation of mechanical energy states that total mechanical energy of the system అంటే sum of the potential energy and kinetic energy, అది ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గా ఉంటుంది. ద టోటల్ సమ్ ఎట్ ఎనీ కేస్, సో మనకి సమ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ అనేది ఒక కాన్స్టెంట్ అవుతుంది. ఇప్పుడు ఒక కండిషనల్ గా యాజ్ లాంగ్ యాజ్ ఓన్లీ ఫోర్సెస్ యాక్టింగ్ ఆర్ కన్జర్వేటివ్ ఫోర్సెస్. సో కన్జర్వేటివ్ ఫోర్సెస్ అంటే వర్క్ డన్ అనేది ఇండిపెండెంట్ ఆఫ్ పాత్ ఫాలో అయ్యే ఫోర్సెస్, జనరల్గా గ్రావిటేషనల్ ఫోర్సెస్, కన్జర్వేటివ్ ఫోర్సెస్. అంటే ఏదైనా ఫోర్స్ ఒక ఫిక్స్డ్ పాయింట్ వైపు యాక్ట్ చేస్తున్నా, అవే ఫ్రమ్ ద ఫిక్స్డ్ పాయింట్ యాక్ట్ చేస్తున్న వాటిని మనం కన్జర్వేటివ్ ఫోర్సెస్ అనుకుంటా అంటాం. సో లేదా వర్క్ డన్ అనేది వాటి యొక్క పాత్ మీద డిపెండ్ అవ్వకూడదు, అలాంటి ఫోర్సెస్ని మనం కన్జర్వేటివ్ ఫోర్సెస్ అంటాం. సో ఇలాంటి కన్జర్వేటివ్ ఫోర్సెస్ మాత్రమే యాక్ట్ అవుతుంటే అటువంటి కేసెస్లో మనకి సమ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ అనేది ఎప్పుడు కూడా సమ్ అనేది కాన్స్టెంట్ అవుతుంది. సో అది మనం ఒక ఎగ్జాంపుల్తో ప్రూవ్ చేద్దాం. సో అది మనకి ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఎ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. సో అందుకోసం ఒక ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేస్ కన్సిడర్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ బాడీ ఇనిషియల్గా ఏ పొజిషన్ దగ్గర రిలీజ్ అయింది అనుకుందాం. సో ఫ్రీలీ ఫాలింగ్ మీన్స్ స్టార్టింగ్ ఇనిషియల్ వెలాసిటీ 0. సో ఇనిషియల్ వెలాసిటీ v 0 అనుకుందాం. సో ఇక్కడ మన కాన్సెప్ట్ ప్రకారంగా టోటల్ అలాంగ్ ద పాత్ ఎనీవేర్, ఎక్కడైనా సరే సమ్ ఆఫ్ ది పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ అనేది ఒక ఫిక్స్డ్ వాల్యూ అని చెప్పేసి మనం ప్రూవ్ చేయాలి. సో అదే మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మెకానికల్ ఎనర్జీ. సో సింపుల్గా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో అందుకోసం నేను పాయింట్ ఏ మిడిల్ సమ్వేర్, పాయింట్ సి ఎగ్జాక్ట్ మిడిల్ కాదు, సో ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి మధ్యలో ఒక పాయింట్ సి కన్సిడర్ చేసుకుంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ వెలాసిటీ v1. సో ఏ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ అయ్యేసరికి సి అనే పాయింట్ వచ్చింది అనుకుందాం. సో నెక్స్ట్ ఫైనల్గా ఎర్త్ సర్ఫేస్ బిని రీచ్ అయ్యింది. సో ద టోటల్ హైట్ ట్రావెల్ అయింది హెచ్ అనుకుందాం. ఓకే, సో ఈ కేసులో ఫస్ట్ ఎగ్జాక్ట్గా పార్టికల్ అనేది ఏ అనే పాయింట్ దగ్గర ఉంది. సో ఎట్ పాయింట్ ఏ మనం పొటెన్షియల్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ ఎనలైజ్ చేద్దాం, రెండింటిని యాడ్ చేసి టోటల్ ఎనర్జీ ఐడెంటిఫై చేద్దాం. సో పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ది బాడీ, సో ఇది హెచ్ హైట్లో ఉంది కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ మన ఫార్ములా ఆల్రెడీ డెరైవ్ చేసి mgh. సో ఫార్ములా ప్రకారంగా పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ది బాడీ ఏ పాయింట్ దగ్గర mgh అవుతుంది. కైనెటిక్ ఎనర్జీ అనేది 0 అవుతుంది. ఎందుకని? అక్కడ వెలాసిటీ అనేది 0. సో కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద బాడీ అట్ ఏ అనేది 0 అవుతుంది, హాఫ్ mv² 0. సో టోటల్ ఎనర్జీ అంటే పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ, నథింగ్ బట్ mgh ప్లస్ 0. So total energy at A, potential energy plus kinetic energy, nothing but mgh plus 0. So nothing but mgh. So equation number 1 అనుకుందాం. సో టోటల్ ఎనర్జీ అట్ ఏ మనకి mgh అని చెప్పేసి వచ్చింది. సిమిలర్గా టోటల్ ఎనర్జీ అట్ బి, టోటల్ ఎనర్జీ అట్ సి రెండింటిని కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. సో అందుకోసం ఫస్ట్ అట్ పాయింట్ సి. సో పాయింట్ సి అంటే అది ఎగ్జాక్ట్గా మనకి ఏకి బికి మధ్యలో సమ్వేర్ మనం కన్సిడర్ చేసుకున్నాం. సో ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ అయినసరికి మనకి సి పొజిషన్ వచ్చింది అనుకుందాం. సో అప్పుడు ఆ సి పొజిషన్ దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ది బాడీ మనకి mg ఇంటూ హైట్, రిమైనింగ్ హైట్ ఎంత అవుతుంది? h మైనస్ ఎక్స్ అవుతుంది. సో డయాగ్రామ్ ఒకసారి మనం అనలైజ్ చేస్తే, సో దాని ప్రకారంగా, సో ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ పరంగా సి పాయింట్ అంటే మనకి రిమైనింగ్
ఇది x, ఇది టోటల్ h అనుకుంటే ఇది h మైనస్ x. సో C అనే పాయింట్ సర్ఫేస్ నుంచి h మైనస్ x పొజిషన్లో ఉంది. సో కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ mg ఇంటూ h మైనస్ x. సో మనం mg ఇండివిజువల్గా మల్టిప్లై చేస్తే mgh మైనస్ mgx అవుతుంది. సో ఇది పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ C. సో పొటెన్షియల్ ఎనర్జీ తెలిసింది. కైనెటిక్ ఎనర్జీ, సో కైనెటిక్ ఎనర్జీ కోసం సో మనం ఏ అనే పాయింట్ దగ్గర అయితే మనకి ఇనిషియల్ వెలాసిటీ 0, కానీ సి అనే పాయింట్ దగ్గర వెలాసిటీ v1. సో ఇది కంటిన్యూస్గా ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కాబట్టి యాక్సిలరేషన్ అనేది g అవుతుంది. సో టువర్డ్స్ ద ఎర్త్ సెంటర్ ట్రావెల్ అవుతుంది కాబట్టి యాక్సిలరేషన్ అనేది g, ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి యాక్సిలరేషన్ g. నెక్స్ట్ సో ఇది ట్రావెల్ అయిన టోటల్ డిస్ప్లేస్మెంట్ ఏ అనే పొజిషన్ నుంచి సి వరకు రావడానికి x డిస్టెన్స్ మూవ్ అయింది. సో ఈ పాయింట్స్ని కనుక మనం కన్సిడర్ చేస్తే ఏ నుంచి సి వరకు ట్రావెల్ అయిన పొజిషన్ ద్వారా వచ్చిన ఫిజికల్ క్వాంటిటీస్ని మనం v² మైనస్ v² ఈక్వల్స్ టు 2ac ఫార్ములా కనుక సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కైనెటిక్ ఎనర్జీ కావాలంటే వెలాసిటీకి ఒక ఎక్స్ప్రెషన్ కావాలి. సో ఫైనల్ వెలాసిటీ v1, సో v1² ఈక్వల్స్ టు ఇనిషియల్ వెలాసిటీ 0² ఈక్వల్స్ టు 2 ఇంటూ యాక్సిలరేషన్ అనేది g, డిస్ప్లేస్మెంట్ ట్రావెల్డ్ అనేది x. సో మనకి v1² ఈక్వల్స్ టు 2gx అయింది. సో ఈ v1² ఈక్వల్స్ టు 2gx ఫార్ములా అనేది మనకి యూజ్ఫుల్, ఎందుకంటే కైనెటిక్ ఎనర్జీ అంటే మనకి హాఫ్ mv² ఆ ఫార్ములా నుంచి సి అనే పాయింట్ దగ్గర కైనెటిక్ ఎనర్జీని మనం ఈ విధంగా రాయొచ్చు. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది బాడీ ఎట్ సి ఈక్వల్స్ టు హాఫ్ m ఇంటూ అక్కడ వెలాసిటీ v1, సో v1². బట్ v1² అంటే మనం 2gx అని చెప్పేసి డెరైవ్ చేసాం. సో ఆ డెరైవ్ చేసిన ఆ v1² వాల్యూని కనుక ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు వచ్చే ఎక్స్ప్రెషన్ హాఫ్ m ఇంటూ v1² ప్లేస్లో 2gx. సో ఇక్కడ 2 గెట్ క్యాన్సిల్ అయిపోతే మనకి రిజల్టెంట్ mg ఇంటూ x అని వచ్చింది. సో ఇది కైనెటిక్ ఎనర్జీ. సో పొటెన్షియల్ ఎనర్జీ మనం ఆల్రెడీ డెరైవ్ చేసిన ఒక ఎక్స్ప్రెషన్. సో పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ రెండింటిని యాడ్ చేస్తే టోటల్ ఎనర్జీ వస్తుంది. సో టోటల్ ఎనర్జీ అట్ సి, సో పొటెన్షియల్ ఎనర్జీ వాల్యూ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ mgh మైనస్ mgx. ఇప్పుడు మన కైనెటిక్ ఎనర్జీ డెరైవ్ చేసిన mgx. సో ప్లస్ mgx మైనస్ mgx రెండు గెట్ క్యాన్సిల్ అయిపోతే మనకి రిజల్టెంట్ mgh అని చెప్పేసి వచ్చింది. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 2. సో మనకి టోటల్ ఎనర్జీ అట్ ఏ సాల్వ్ చేస్తే mgh వచ్చింది, టోటల్ ఎనర్జీ అట్ సి కూడా mgh వచ్చింది. సిమిలర్గా ఫర్ ఎగ్జాంపుల్ పార్టికల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ సర్ఫేస్ని టచ్ చేసింది అనుకుందాం. సో బి అనే పాయింట్కి రీచ్ అయింది అనుకుందాం. సో బి అనే పాయింట్ దగ్గర కూడా టోటల్ ఎనర్జీ ఐడెంటిఫై చేస్తే అది కూడా mgh వస్తే మనం చెప్పిన థియరం ప్రూవ్ అవుతుంది. సో ఎట్ పాయింట్ బి, సో ఎప్పుడైతే బీని రీచ్ అయిపోయిందో హైట్ 0 అయిపోతుంది. సో హైట్ 0 అయిపోయిందంటే పొటెన్షియల్ ఎనర్జీ 0. మరి వాట్ అబౌట్ కైనెటిక్ ఎనర్జీ? సో కైనెటిక్ ఎనర్జీ కేసు కోసం సో స్టార్టింగ్ నుంచి అగైన్ స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ సి అనే పాయింట్ దగ్గర నుంచి ఎందుకు తీసుకోలేదంటే ఇనిషియల్ వెలాసిటీ v1 వస్తుంది, v1 అనేది మనకు ఒక అన్నోన్ అవుతుంది. సో ఇనిషియల్ వెలాసిటీ 0 మనకి కంఫర్టబుల్ కాబట్టి ఏ నుంచి బి వరకు ట్రావెల్ అవ్వడానికి మొత్తం టోటల్ డిస్టెన్స్ h ట్రావెల్ అయింది. సో s అనేది h, యాక్సిలరేషన్ అనేది g. ఫర్ ఎగ్జాంపుల్ బీని రీచ్ అయ్యేసరికి వెలాసిటీ v2 అనుకుందాం. సో మనకి v2 వాల్యూ కావాలి కైనెటిక్ ఎనర్జీ అట్ b చెప్పడానికి. సో వీటన్నిటిని కూడా v² మైనస్ v² ఈక్వల్స్ టు 2a సేమ్ టైప్ ఆఫ్ ఫార్ములాలో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఫైనల్ వెలాసిటీ ఫర్ సపోజ్ v2, ఇనిషియల్ వెలాసిటీ 0 అండ్ ఏ ప్లేస్లో g అండ్ s ప్లేస్లో h సబ్స్టిట్యూట్ చేస్తే మనకి v2² మైనస్ 0² ఈక్వల్స్ టు 2gh వస్తుంది. సో v2² ఈక్వల్స్ టు 2gh. సో మనకి కైనెటిక్ ఎనర్జీ అట్ b కావాలి. సో కైనెటిక్ ఎనర్జీ మీన్స్ హాఫ్ mv². సో ఇక్కడ వెలాసిటీ v2 కాబట్టి b పాయింట్ దగ్గర సో హాఫ్ m ఇంటూ v2². సో v2² అంటే మనం 2gh అని చెప్పేసి డెరైవ్ చేసాం. సో 2 గెట్ క్యాన్సిల్ చేస్తే మనకి రిజల్టెంట్ mgh. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. సో ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2, ఈక్వేషన్ నెంబర్ 3. సో సారీ ఇది కైనెటిక్ ఎనర్జీ కదా. సో టోటల్ ఎనర్జీ అట్ b పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఈవెన్ దో సో పొటెన్షియల్ ఎనర్జీ 0 కాబట్టి మనకి టోటల్ ఎనర్జీ అట్ b అనేది అగైన్ మనకి mgh వస్తుంది. సో ఈ mgh ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. సో ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2, ఈక్వేషన్ నెంబర్ 3 ఈ మూడు కూడా టోటల్ ఎనర్జీ అనేది mgh అని చెప్పేసి చెప్తున్నాయి. సో ఫ్రమ్ ఈక్వేషన్స్ 1 to 3 మనం కంక్లూడ్ చేయొచ్చు టోటల్ ఎనర్జీ ఎట్ పాయింట్స్ a, b అండ్ c ఆర్ సేమ్. సో
టోటల్ ఎనర్జీ రిమైన్స్ కాన్స్టెంట్, హెన్స్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది ప్రూవ్ అయింది. సో ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కేసులో మనకి ఎగ్జాంపుల్గా 3 పాయింట్స్ దగ్గర మనం టోటల్ ఎనర్జీ సేమ్ అని ప్రూవ్ చేసాం. అంటే ఎవ్రీవేర్ టోటల్ ఎనర్జీ సేమ్ అని చెప్పేసి మనం కంక్లూజన్ ఇవ్వచ్చు. సో ప్రతి పాయింట్ అంటే ఇన్ఫైనైట్ పాయింట్స్ కన్సిడర్ చేయకలేదు. సో స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్, మిడిల్ వన్ పాయింట్, సో అన్ని పాయింట్ల దగ్గర ఎనర్జీ కాన్స్టెంట్. సో కాబట్టి టోటల్ ఎనర్జీ కాన్స్టెంట్ నథింగ్ బట్ ఎనర్జీ కన్జర్వ్డ్. నెక్స్ట్ వర్టికల్ సర్కిల్. సో వన్ మోర్ అప్లికేషన్, ఎనర్జీ కన్జర్వ్డ్ కాన్సెప్ట్కి వన్ మోర్ అప్లికేషన్. సో అదేంటంటే ఇలా వర్టికల్ సర్కిల్ అంటే ఒక పార్టికల్ వర్టికల్గా ఒక సర్క్యులర్ మోషన్ ఫినిష్ చేయాలంటే కనుక అది ఒక మినిమం ఒక వెలాసిటీని అనేది మెయింటైన్ చేయాలి, లేదా లోవర్ పాయింట్ దగ్గర ఒక పర్టికులర్ మ్యాక్సిమం వెలాసిటీ అనేది ఉండాలి. సో ఆ కాన్సెప్ట్ని మనం స్టడీ చేసేదే వర్టికల్ వెలాసిటీ కాన్సెప్ట్. సో అందుకోసం ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టికల్ అనేది కంటిన్యూస్గా సర్క్యులర్ మోషన్లో మూవ్ అవుతుంది అనుకుందాం. సో ఇది ఇలా సర్క్యులర్గా మూవ్ అవుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పాయింట్ దగ్గర నుంచి ఇలా కంపల్సరీగా అది సి అనే పాయింట్ని రీచ్ అవ్వాలి. సో ఇలా ఇక్కడ రీచ్ అవ్వడానికి మినిమం వెలాసిటీ ఇది మెయింటైన్ చేయాలి. సో అలా మినిమం వెలాసిటీ లేదా ఇక్కడ మ్యాక్సిమం సర్టెన్ వెలాసిటీ అనేది మెయింటైన్ అవ్వకపోతే ఈ పై వరకు పార్టికల్ అనేది రాలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫిక్స్డ్ పాయింట్ బేస్ చేసుకొని ఇలా వర్టికల్ సర్క్యులర్ మోషన్లో ఒక పార్టికల్ అనేది రొటేట్ అవ్వాలి అంటే ఏ అనే పాయింట్ దగ్గర ఒక పర్టికులర్ ఫిక్స్డ్ వెలాసిటీ ఉండాలి, బి అనే పాయింట్ దగ్గర ఒక ఫిక్స్డ్ వెలాసిటీ ఉండాలి, సి అనే పాయింట్ దగ్గర కూడా వెలాసిటీ ఉండాలి. అప్పుడే ఆ మినిమం వెలాసిటీ అనేది లేకపోతే పార్టికల్ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతుంది. చూడండి మన స్వింగ్ మనం అబ్జర్వ్ చేస్తే అటు ఇటు ఆసిలేట్ అవుతుంది. సో కంప్లీట్గా మన సర్కిల్ ఫామ్ చేయాలంటే ఇక్కడ ఒక పర్టికులర్ మ్యాక్సిమం వెలాసిటీ అనేది ఉండాలి. సో అలాగే ఇక్కడ ఒక సర్టెన్ వెలాసిటీ అనేది మెయింటైన్ అవ్వాలి. సో ఆ వెలాసిటీస్కి ఎక్స్ప్రెషన్ ఏంటో చూద్దాం. దానికి మన కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీనే యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్ పాయింట్ సి మనం అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ వరకు వచ్చేసరికి మనకి ఎంజీహెచ్, సో ఇక్కడ ఉన్న వెలాసిటీ ప్రకారంగా అవుట్వర్డ్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. సో సర్క్యులర్ మోషన్ ఉందంటే టువర్డ్ ద సెంటర్ సెంట్రిఫెటల్ ఫోర్స్, అవే ఫ్రమ్ ద సెంటర్ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో ఆ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వాల్యూ mv²/r అది ఎంజీహెచ్ రెండు బ్యాలెన్స్ అవ్వాలి. ఒకవేళ ఎంజీహెచ్ అనేది ఎక్కువైతే కనుక ఇది కింద పడిపోతుంది. సో మినిమం వెలాసిటీ అని అడుగుతున్నాం కాబట్టి రెండు ఈక్వల్ అవ్వాలి. సో మినిమం వెలాసిటీ అంతకన్నా ఎక్కువైనా సరే సర్క్యులర్గా మూవ్ అవుతుంది, బాగా ఫాస్ట్గా మూవ్ చేసినా సరే అవుతుంది. మినిమం ఎంత వెలాసిటీ మెయింటైన్ అవ్వాలి సర్క్యులర్ మోషన్కి, అది మన కాన్సెప్ట్. సో ఆ మినిమం వెలాసిటీ దగ్గర మనకి ఎంజీ వెయిట్ డౌన్వర్డ్, నెక్స్ట్ mv²/r అప్వర్డ్ రెండు కూడా ఈక్వల్ అవ్వాలి. సో మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ ఎంజీ వాల్యూ అనేది తక్కువ అయితే mv²/r అనేది ఎక్కువైతే కన్ఫర్మ్గా ఇది సర్క్యులర్ మోషన్ చేస్తుంది. ఒకవేళ ఎంజీ వాల్యూ అనేది ఎక్కువైతే సో ఇక్కడ వరకు రాకుండానే ఇది కింద పడిపోవచ్చు. సో కంప్లీట్ ఒక సర్క్యులర్ మోషన్ అయితే ఫినిష్ చేయలేదు, ఎంజీ వాల్యూ అనేది mv²/rని డామినేట్ చేస్తే. సో మినిమం ఈక్వల్ అవ్వాలి. సో ఈక్వల్ చేసాం. సో మాస్ గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకి vc² = g ఇంటూ డినామినేటర్ ఆర్ని మనం ఇలా న్యూమరేటర్కి షిఫ్ట్ చేస్తాం. నెక్స్ట్ therefore vc = √gr. ఇది మినిమం వెలాసిటీ అట్ సి, √g ఇంటూ ఆర్. ఇంత వెలాసిటీ అనేది మెయింటైన్ అయితేనే వర్టికల్ సర్కిల్ని ఇది ఫామ్ చేస్తుంది. సో ఇప్పుడు ఏ దగ్గర ఎంత వెలాసిటీ ఉండాలి, బి దగ్గర ఎంత వెలాసిటీ. సో ఒకవేళ సి దగ్గర √gr అయితే ఏ దగ్గర వెలాసిటీ ఎంత, బి దగ్గర వెలాసిటీ ఎంత ఇక్కడ చూద్దాం. సో అందుకోసం సో ఎట్ పాయింట్ ఏ, సో కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ నేను చెప్పినది కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అప్లికేషన్ అని. సో కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రకారంగా టోటల్ ఎనర్జీ అట్ ఏ, టోటల్ ఎనర్జీ అట్ సి సేమ్గా ఉండాలి. సో టోటల్ ఎనర్జీ అట్ ఏ అంటే పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ, అలాగే టోటల్ ఎనర్జీ అట్ సి అంటే అక్కడ కూడా పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. సో ఇప్పుడు ఏ అనే పాయింట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ సర్ఫేస్ రిఫరెన్స్గా తీసుకుంటే అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ 0 అవుతుంది. సో అక్కడ ఉన్నది ఓన్లీ కైనెటిక్ ఎనర్జీ. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏ అనే పాయింట్ దగ్గర వెలాసిటీ VA అని అనుకుంటే కనుక 12m × VA² అనేది టోటల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ 0 కాబట్టి కైనెటిక్ ఎనర్జీ టోటల్ ఎనర్జీ. బట్ సి దగ్గర పొటెన్షియల్ ఎనర్జీ ఉంది, కైనెటిక్ ఎనర్జీ ఉంది. పొటెన్షియల్ ఎనర్జీ అనేది mgh. సో హెచ్ ప్లేస్లో మనకి హైట్ ప్రకారంగా 2r అవుతుంది. అది ఎలా అంటే సో అది ఒక సర్కిల్. సో సర్కిల్లో టాప్ మోస్ట్ పాయింట్ దగ్గర కనుక పార్టికల్ అనేది ఉంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వర్టికల్ సర్కిల్ మోషన్ చేస్తుంది.
సో ఇది సెంటర్ ఉంది అనుకుంటే ఇది రేడియస్ r. సో రేడియస్ r. సో ఇది పాయింట్ A. సో పాయింట్ A అనేది మనం రిఫరెన్స్ హారిజంటల్ సర్ఫేస్ అని తీసుకుంటే ఇక్కడ ఇది r ప్లస్ r అనేది మొత్తం టోటల్ 2r డిస్టెన్స్ అవుతుంది. సో మొత్తం టోటల్ C అనే పాయింట్ అనేది 2r హైట్లో ఉంది కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ mg ఇంటూ 2r. బట్ ఇక్కడ వెలాసిటీ అనేది మనం vc అనుకున్నాం, C అనే పాయింట్ దగ్గర వెలాసిటీ. సో కాబట్టి హాఫ్ m vc². సో ఫర్దర్ మనం సింప్లిఫై చేస్తే సో మనకి కావాల్సింది A అనే పాయింట్ దగ్గర వెలాసిటీ కావాలి, అంటే VA ఎక్స్ప్రెషన్ కావాలి. సో అందుకోసం ఫర్దర్ మన ఇక్కడ 0 ప్లస్ సంథింగ్ మనకి సంథింగ్ అవుతుంది హాఫ్ m VA². సో ఇప్పుడు మొత్తం టోటల్ ఈక్వేషన్ని సింప్లిఫై చేయండి. ఇక్కడ 2 ఇంటూ mgr యాజ్ యూజువల్. సో ఈ ఎక్స్ప్రెషన్ మనం యాజ్ ఇట్ ఈజ్ ఆ స్టెప్ మనం రాసాం. ఇప్పుడు ఇక్కడ 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తే వాట్ ఈస్ ద అడ్వాంటేజ్? మనకి ఈ 3 టర్మ్స్లోనూ 2ని గెట్ క్యాన్సిల్ చేసేయచ్చు, అలాగే మాస్ని కూడా గెట్ క్యాన్సిల్ చేసేది, అంటే m/2 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 గెట్ క్యాన్సిల్. సో అప్పుడు ఇక్కడ మనకి VA² ఉంటుంది, ఇక్కడ m/2 క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 2 ఇంటూ 2 4gr ప్లస్ VC² ఉంటుంది. సో VA² ఈక్వల్స్ టు 4gr ప్లస్ ఇక్కడ యాక్చువల్గా మనకి VC². సో VC² అంటే నథింగ్ బట్ మనం డెరైవ్ చేసాం gr. సో కాబట్టి gr రాసాం. ఓకే. సో నౌ 4gr ప్లస్ gr మొత్తం టోటల్ 5gr. సో VA² ఈక్వల్స్ టు 5gr. సో లేదా VA ఈక్వల్స్ టు √5gr. సో A అనే పాయింట్ దగ్గర సో ఇది కంప్లీట్గా ఒక వర్టికల్ సర్కిల్ని ఫినిష్ చేయాలి అంటే మినిమం అక్కడ ఉండాల్సిన వెలాసిటీ √5gr. సో ఇంతకన్నా తక్కువ వెలాసిటీ ఉంటే కనుక వర్టికల్ సర్కిల్ని పార్టికల్ ఫామ్ చేయలేదు. నెక్స్ట్ B అనే పాయింట్ దగ్గర వెలాసిటీ చూద్దాం. సో దానికి కూడా కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీయే యూజ్ చేసి మనం సాల్వ్ చేయొచ్చు. సో ఎట్ పాయింట్ B అకార్డింగ్ టు the conservation of energy, total energy at B equals to total energy at A. So total energy at B. So B అనే పాయింట్ దగ్గర మనకు పొటెన్షియల్ ఎనర్జీ. సో B అనే పాయింట్ అనేది r హైట్లో ఉంది. సో కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ mgr ప్లస్ అక్కడ వెలాసిటీ మనం VB అని కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి కైనెటిక్ ఎనర్జీ హాఫ్ m ఇంటూ VB² ఈక్వల్స్ టు సో టోటల్ ఎనర్జీ అట్ A. సో ఏ దగ్గర మనం అది రిఫరెన్స్ సర్ఫేస్ అని అనుకున్నాం కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ 0, అక్కడ వెలాసిటీ VA కాబట్టి కైనెటిక్ ఎనర్జీ హాఫ్ m VA². సో ఇక్కడ కూడా మనం దీన్ని సింప్లిఫై చేయడం కోసమని మనకి కావాల్సింది వెలాసిటీ అట్ B. సో VB². సో అందుకని సో mgrని మనం టువర్డ్స్ రైట్ సైడ్ కనుక షిఫ్ట్ చేస్తే హాఫ్ m VA² మైనస్ mgr అవుతుంది. సో ఫర్దర్ సింప్లిఫై చేయడం కోసమని సో ఇక్కడ ఈ ఈక్వేషన్ని 2తో మల్టిప్లై చేసి 2తో డివైడ్ బై చేస్తే మన అన్ని టర్మ్స్లోని m/2ని గెట్ క్యాన్సిల్ చేసేయచ్చు. సో m/2ని గెట్ క్యాన్సిల్ చేసిన తర్వాత మనకి వెలాసిటీ అట్ B కావాలి. సో VB². సో అందుకోసం ఇక్కడ m/2 గెట్ క్యాన్సిల్ చేస్తే VA². సో VA² నథింగ్ బట్ 5gr మైనస్ సో ఇక్కడ మనకి m/2 గెట్ క్యాన్సిల్ అయిపోతే 2gr ఉంటుంది. సో 5gr మైనస్ 2gr. సో నథింగ్ బట్ 3gr. So VB² equals to 3gr. So therefore VB equals to √3gr. సో మొత్తం టోటల్ ఈ సర్కిల్ని కనుక మనం అనలైజ్ చేస్తే సో C అనే పాయింట్ దగ్గర మనకి కంపల్సరీగా మినిమం వెలాసిటీ ఉండాల్సింది √gr. C దగ్గర వెలాసిటీ. A దగ్గర ఉండాల్సిన వెలాసిటీ మనకి √5gr. అలాగే B అనే పాయింట్ దగ్గర మనకి ఇక్కడ ఉండాల్సిన వెలాసిటీ VB అనేది √3gr. ఇది వర్టికల్ సర్కిల్ ఫామ్ చేయాలంటే మెయింటైన్ అవ్వాల్సిన వెలాసిటీస్ ఎట్ 3 పాయింట్స్. సో దీనిని మనం కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ బేస్డ్గా అనలైజ్ చేయగలిగాం కాబట్టి ఇది అప్లికేషన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. నెక్స్ట్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం. సో లీనియర్ మూమెంటం కన్జర్వ్డ్. సో ఇది కూడా ఇంపార్టెంట్ టాపికే. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం ఇదేంటంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది బాడీ మీద యాక్ట్ అవునంత వరకు లీనియర్ మూమెంటం అనేది కాన్స్టెంట్గానే ఉంటుంది. సో అండర్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది లేకపోతే
total linear momentum of an isolated system of particle is conserved. That is, total linear momentum of the system అనేది ఎప్పుడు కాన్స్టెంట్ గానే ఉంటుంది. సో బట్ కండిషన్ కంపల్సరీగా ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది బాడీ మీద యాక్ట్ అవ్వకూడదు. ఎక్స్టర్నల్ ఫోర్స్ 0 అయినప్పుడు మాత్రమే మనకి ఈ లీనియర్ మూమెంటం అనేది కాన్స్టెంట్ అవుతుంది. సో ఇది ప్రూవ్ చేయడం కోసమని ఫర్ సపోజ్ 2 బాడీస్ m1 m2 మాసెస్, సో AB బాడీస్ m1 m2 మాసెస్తో ఫర్ ఎగ్జాంపుల్ u1 u2 వెలాసిటీతో మూవ్ అవుతున్నాయి అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ దే కొలైడ్ ఈచ్ అదర్. సో అప్పుడు ఫైనల్ వెలాసిటీ ఫర్ ఎగ్జాంపుల్ v1 v2 అయినాయి అనుకుందాం. సో అప్పుడు వెన్ వన్ ఆబ్జెక్ట్ ఎగ్జర్ట్ ఫోర్స్ ఆన్ అనదర్ ఆబ్జెక్ట్, సో ఏ అనేది బి మీద ఫోర్స్ అప్లై చేస్తుంది, ద అదర్ ఆబ్జెక్ట్ ఆల్సో అంటే బి కూడా ఏ మీద సేమ్ ఫోర్స్ అప్లై చేస్తుంది బట్ ఆపోజిట్ డైరెక్షన్లో అప్లై చేస్తుంది. ఓకే, సో అంటే మనం ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ఆబ్జెక్ట్ ఏ ఈక్వల్స్ టు ఫోర్స్ ఎగ్జర్టెడ్ బై ఆబ్జెక్ట్ బి, కాకపోతే ఆపోజిట్ డైరెక్షన్లో. సో దీన్ని మనం ఇంక్లూడింగ్ సిగ్నేచర్తో సహా ఆపోజిట్ సైన్తో సహా ఎక్స్ప్రెషన్స్గా కనుక రాస్తే, సో ఇక్కడ వెలాసిటీ టైమ్స్ ఉన్నాయి కాబట్టి సో మనం ఈ విధంగా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ టైంలో ఇదంతా జరిగిందని అనుకుంటే m1 మాసు బాడీ, సో m1 మాసు బాడీ మీద అప్లై అవుతున్న ఫోర్స్, సో యాక్చువల్గా ఫోర్స్ F ఈక్వల్స్ టు ma, సో మాస్ m1 ఇంటూ యాక్సెలరేషన్, సో యాక్సెలరేషన్ ఆఫ్ ది బాడీ చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైమ్, సో ఫైనల్ వెలాసిటీ v1, ఇనీషియల్ వెలాసిటీ u1, సో చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైమ్ అనేది మనకి యాక్సెలరేషన్. సో ఇక్కడ కూడా అంతే, సేమ్ జరిగింది మొత్తం టోటల్ పర్టికులర్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్, సో t కాన్స్టెంట్. సో సెకండ్ బాడీకి కూడా సేమ్ ma, సో m2 మాస్ అండ్ యాక్సెలరేషన్ v2 మైనస్ u2 బై t, సో బోత్ సైడ్ t గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో అప్పుడు రిజల్టెంట్ మనకి ఎక్స్ప్రెషన్ m1 ఇంటూ v1 మైనస్ u2 ఈక్వల్స్ టు మైనస్ m2 ఇంటూ v2 మైనస్ u2. సో ఫర్దర్ వీటిని మల్టిప్లై చేస్తే m1 v1 మైనస్ m1 u1, అలాగే m2తో కనుక బ్రాకెట్లో టర్మ్స్ని మల్టిప్లై చేసేస్తే మైనస్ m2 v2, సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ m2 u2. సో ఇప్పుడు మైనస్ m1 u1ని రైట్ సైడ్కి, మైనస్ m2 v2ని లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే మనకి ఇనీషియల్ ఫైనల్ టర్మ్స్ కింద సెపరేట్ అయిపోతాయి. సో అప్పుడు మనకి m1 v1 ప్లస్ m2 v2 ఈక్వల్స్ టు m2 u2 ప్లస్ m1 u1. సో దీన్ని ఈక్వేషన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఒక కంక్లూజన్ తెలుస్తుంది. అదేంటంటే ఫైనల్ మూమెంటమ్ ఆఫ్ టూ ఆబ్జెక్ట్స్ m1 v1 m2 v2 ఫైనల్ మూమెంట్స్ ఈక్వల్స్ టు ఇనిషియల్ మూమెంట్స్ ఆర్ ఒరిజినల్ మూమెంట్స్ ఆఫ్ ద టూ బాడీస్, మీన్స్ మూమెంటమ్స్ ఆఫ్ ద టూ బాడీస్. ఓకే, సో ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై అవ్వలేదు, ఇంటర్నల్గా ఒక బాడీ ఇంకో బాడీతో కొలైడ్ అయింది. సో ఈ కేసులో ఇనిషియల్ లీనియర్ మూమెంటం, ఫైనల్ లీనియర్ మూమెంటం రెండు సేమ్ అయినాయి. సో ఎక్స్టర్నల్గా బయట నుంచి ఎటువంటి ఫోర్స్ వీటి మీద యాక్ట్ అవ్వలేదు కాబట్టి మూమెంటంలో ఎటువంటి చేంజ్ రాలేదు. ఇనీషియల్గా ఎంత మూమెంటం అయితే ఉందో ఫైనల్ కూడా అంతే మూమెంటం ఉంది. ఇదే కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం. సో దస్ momentum is conserved or linear momentum is conserved. Next, collisions, one of the important topic in this lesson. Collision definition. So collision between two or more particles is the interaction for a short interval of time in which they apply relatively strong forces on each other. For example, రెండు లేదా అంతకన్నా పార్టికల్స్ ఫ్రాక్షనల్ ఇంటర్వెల్ ఆఫ్ టైంలో ఒకదాని మీద ఒకటి ఫోర్స్ అప్లై చేసుకొని వాటి యొక్క మూమెంటమ్స్లో చేంజ్ వచ్చేయాలి. ఇలా జరిగితే దాన్ని మనం కొలిజన్ చెప్పేసి అంటాం. సో జనరల్గా మన డైలీ లైఫ్లో యాక్సిడెంట్ అనేది మనకి కొలిజన్. సో ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం సింపుల్గా కనుక చెప్తే రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మూమెంటమ్ ఆఫ్ ది బాడీస్. సో టూ బాడీస్ లేదా టూ ఆర్ మోర్ బాడీస్ అనేది ఒకదానికి దగ్గరకు వచ్చాయి. సో ఇలా దగ్గరకు వచ్చి అవి ఇంటరాక్ట్ అయినప్పుడు సో అవి టచ్ అవ్వచ్చు, టచ్ అవ్వకపోవచ్చు. కొలిజన్ జరిగిందంటే కంపల్సరీగా టూ బాడీస్ టచ్ అవ్వాలని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చార్జ్డ్ బాడీస్ వెరీ నియర్గా వస్తాయి, ఆపోజిట్ చార్జ్డ్ బాడీస్ అయితే అట్రాక్ట్ అవ్వచ్చు. కానీ సేమ్ చార్జ్డ్ బాడీస్ అయితే అతి దగ్గరగా వస్తే రిపల్సివ్ ఫోర్స్ వల్ల ఒకదానికొకటి టచ్ అవ్వకుండానే అవి మళ్ళీ వాటి యొక్క వెలాసిటీస్ మూమెంటమ్స్లో చేంజెస్ అనేవి వచ్చేస్తాయి. సో ఇలా జరగడాన్ని రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మూమెంటమ్ ఆఫ్ ద బాడీస్ ఇఫ్ టూ ఆర్ మోర్ బాడీస్ ఇంటరాక్టెడ్ ఈజ్ కాల్డ్ కొలిజన్. ఓకే, సో ఈ కొలిజన్లో డిఫరెంట్ టైప్స్ అది కూడా మనం డిస్కస్ చేద్దాం. టైప్స్ ఆఫ్ కొలిజన్. సో
on the basis of conservation of total kinetic energy of colliding bodies. So conservation of kinetic energy ప్రకారంగా, సో conservation of kinetic energy అంటే ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ అనేది ఎప్పుడు కాన్స్టెంట్, సో దాన్ని మనం కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అని చెప్పేసి అంటాం. సో ఇలా కొలిజన్ జరిగిన బాడీస్కి బిఫోర్ కొలిజన్ ఆఫ్టర్ కొలిజన్ కైనెటిక్ ఎనర్జీ సేమ్ అయితే కనుక కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్ అని చెప్పేసి అంటాం. సో ఈ బేస్డ్గా కొలిజన్స్ అనేవి రెండు రకాలుగా క్లాసిఫై చేశారు. ఒకటి ఎలాస్టిక్ కొలిజన్, అనదర్ ఇంకోటి ఇన్ఎలాస్టిక్ కొలిజన్స్. సో ఫస్ట్ ఎలాస్టిక్ కొలిజన్స్ గురించి చూద్దాం. వీటిని మనం పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్ అని కూడా అనొచ్చు. సో అదేంటంటే, సో కొలిజన్ జరిగిన తర్వాత, జరగకముందు జరిగిన తర్వాత, సో అవి టూ లాస్ని సాటిస్ఫై చేయాలి. సో ఏ కొలిజన్లో అయితే కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటమ్, కన్జర్వేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ రెండు హోల్డ్ అవుతాయో, అంటే రెండింటిని ఒబే చేస్తాయో, సో ద కొలిజన్స్ ఇన్ విచ్ బోత్ మూమెంటమ్ అండ్ కైనెటిక్ ఎనర్జీ రిమైన్స్ కాన్స్టెంట్, సో అవి కాన్స్టెంట్ అవ్వాలి. సో అవి ఆర్ అన్చేంజ్, కాన్స్టెంట్ అంటే చేంజ్ అవ్వవు అని. సో అలాంటి కొలిజన్స్ని మనం ఎలాస్టిక్ కొలిజన్స్ లేదా పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్స్ చెప్పేసి మనం చెప్తాం. సో కంపల్సరీగా లీనియర్ మూమెంటమ్ కన్జర్వ్ అవ్వాలి, కైనెటిక్ ఎనర్జీ కూడా కన్జర్వ్ అవ్వాలి. ఎగ్జాంపుల్ ఫర్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్, ఒకటి కొలిజన్ బిట్వీన్ ద అటామిక్ పార్టికల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 9th క్లాస్లో నేర్చుకున్న గోల్డ్ ఫాయిల్ ఆల్ఫా స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్. ఆల్ఫా పార్టికల్ గోల్డ్ ఫాయిల్తో కొలిజన్ జరిగిన తర్వాత ఆల్ఫా పార్టికల్కి ఎటువంటి ఎనర్జీ లాస్ ఉండదు. సో కైనెటిక్ ఎనర్జీ కన్జర్వ్డ్. అలాగే వాటి యొక్క మూమెంటం, సో కొలిజన్కి ముందు, కొలిజన్ తర్వాత, స్కాటరింగ్కి ముందు, స్కాటరింగ్ తర్వాత మనకి రిజల్టెంట్ మూమెంటం అనేది ఒకేలా ఉంటుంది. సో ఎగ్జాంపుల్ నేను ఆల్ఫా పార్టికల్ చెప్పాను. ఫండమెంటల్ పార్టికల్స్ లైక్ ఎలక్ట్రాన్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ వీటి మధ్య కొలిజన్స్ జరిగినప్పుడు మనకి కైనెటిక్ ఎనర్జీలో ఎటువంటి లాస్ రాదు. మూమెంటం అనేది ఎట్ ఎనీ కాస్ట్ జనరల్గానే కన్జర్వ్ అవుతుంది. సో కైనెటిక్ ఎనర్జీ కూడా కన్జర్వ్ అవుతుంది పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్. సో కొలిజన్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ విత్ న్యూక్లియస్ ఇది ఆల్రెడీ ఎగ్జాంపుల్ అని చెప్పేసాను. సో రదర్ఫోర్డ్ ఆల్ఫా స్కాటరింగ్. నెక్స్ట్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్, లేదా వాటిని మనం సెమీ ఎలాస్టిక్ కొలిజన్స్ అని కూడా అనొచ్చు. సో అదేంటంటే, సో కొలిజన్స్ ఇన్ విచ్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ నాట్ కన్జర్వ్డ్ బట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటమ్ హోల్డ్స్. అంటే లీనియర్ మూమెంటం అనేది కన్జర్వ్ అవుతుంది, కైనెటిక్ ఎనర్జీ అనేది కన్జర్వ్ అవుతుంది. అలాంటి కొలిజన్స్ని, ఏ కొలిజన్స్లో అయితే అలా జరుగుతుందో అలాంటి కొలిజన్స్ని మనం ఇన్ఎలాస్టిక్ కొలిజన్స్ అని చెప్తాం. సో ఎగ్జాంపుల్ ఫర్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ ఏంటంటే, కొలిజన్ బిట్వీన్ టూ బిలియర్డ్ బాల్స్ ఆర్ క్యారమ్స్ కాయిన్స్, లేదా కొలిజన్ బిట్వీన్ ద ఆటోమొబైల్స్ ఆన్ రోడ్. జనరల్ మనకు జరిగే కొలిజన్స్ అనేవి ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అని చెప్పచ్చు. ఎందుకంటే కొలిజన్ జరిగిన తర్వాత అవి రెస్ట్లోకి వచ్చేస్తాయి. అంటే టోటల్ మ్యాక్సిమం వాటి యొక్క కైనెటిక్ ఎనర్జీ అనేది లాస్ అవుతాయి. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ అవి ఎనర్జీని లాస్ అయిపోతాయి. సో ఇన్ జనరల్. నెక్స్ట్ పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్స్. సో ఇదేంటంటే, ఇది కూడా కైనెటిక్ ఎనర్జీ అనేది కన్జర్వ్ అవ్వదు, బట్ ఒక కండిషన్ ఏంటంటే, ఎడిషనల్గా వన్ మోర్ కండిషన్. పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ అనేది ఇప్పుడు అంటామంటే, సో ఇఫ్ ఇన్ ఏ కొలిజన్ ద టూ కొలైడింగ్ బాడీస్ స్టిక్ టుగెదర్, ఒకదానికొకటి అటాచ్ అయిపోవాలి. సో అలాంటి కొలిజన్ అండ్ మూవ్ విత్ ఏ కామన్ వెలాసిటీ, రెండు కూడా ఒకే వెలాసిటీతో మూవ్ అవ్వాలి, దెన్ ద కొలిజన్ ఈజ్ కాల్డ్ పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్తో మీకు ఈజీగా అర్థమవుతుంది. సో అదేంటంటే, కొలిజన్ బిట్వీన్ ద బుల్లెట్ అండ్ ద బ్లాక్. సో ఏదన్నా ఒక వుడెన్ బ్లాక్ తీసుకున్నాం, చెక్క. ఆ చెక్క మీదకి మనం ఒక బుల్లెట్ని కనుక ఫైర్ చేస్తే కనుక బుల్లెట్ అనేది ఆ చెక్క ముక్కలకు పెనట్రేట్ అయిపోతుంది. అప్పుడు రెండు కలిపి ట్రావెల్ అవుతాయి ఒకే వెలాసిటీతో. ఓకే, సో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ కొలిజన్ జరిగినప్పుడు బుల్లెట్ అనేది మనకి ఆ బ్లాక్లోకి వెళ్ళిపోయి ఎంబెడెడ్ అంటే అందులోకి వెళ్ళిపోతుంది. సో అప్పుడు బ్లాక్ మూవ్ అవుతుంది. సో బ్లాక్ వెలాసిటీ, బుల్లెట్ వెలాసిటీ రెండు సేమే. సో రెండు ఒకే వెలాసిటీతో, ఒక కామన్ వెలాసిటీతో కనుక ట్రావెల్ అయితే అది పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్. సో బుల్లెట్ అనేది ఒక బ్లాక్ వైపు, జనరల్గా వుడెన్ బ్లాక్ వైపు ఫోకస్ చేసి మనం ఫైర్ చేసినప్పుడు, సో కొలిజన్ జరిగితే కనుక అది జనరల్గా పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అవుతుంది. నెక్స్ట్ elastic collision in one dimension. It is an important essay question. So for suppose m1 m2 two massive bodies initial గా కొలిజన్ జరగడానికి ముందు u1 u2 వెలాసిటీ మెయింటైన్ చేస్తున్నాయి అనుకుందాం. సో కొలిజన్ జరిగింది. సో కొలిజన్ జరిగిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈ మాసివ్ బాడీస్ యొక్క వెలాసిటీస్ అనేవి చేంజ్ అయినాయి అనుకుందాం, v1 v2. సో బిఫోర్ కొలిజన్, ఆఫ్టర్ కొలిజన్. మన ఎయిమ్ ఏంటంటే, కొలిజన్ జరిగిన తర్వాత వాటి యొక్క వెలాసిటీస్ ఏంటి, ఎలా ఉంటాయి. సో దానికి ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేయడమే మనకి ఎస్ఏ క్వశ్చన్. సో ఇది
ఎలాస్టిక్ కొలిజన్. సో లీనియర్ మూమెంటం కన్జర్వ్ అవుతుంది, కైనెటిక్ ఎనర్జీ కూడా కన్జర్వ్ అవుతుంది. సో ఆ రెండు పాయింట్స్ని తీసుకొని మనం 2 ఈక్వేషన్స్ కనుక డెవలప్ చేసి వాటిని సింప్లిఫై చేస్తే మనకి ఈ ఫైనల్ వెలాసిటీ ఎక్స్ప్రెషన్స్ అనేవి వచ్చేస్తాయి. చూద్దాం. సో మనం ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొలిజన్ జరగడానికి ముందు ఇనీషియల్ వెలాసిటీస్ మాసెస్ తెలిస్తే కొలిజన్ జరిగిన తర్వాత అవి ఎంత వెలాసిటీతో మూవ్ అవుతాయని చెప్పేసి కొలిజన్ జరగడానికి ముందే కనుక చెప్పగలగడమే మనకి ఆ ఎబిలిటీ. సో ఇలా థియరిటికల్గా అనలైజ్ చేయడం ద్వారా మనం సో ఆఫ్టర్ కొలిజన్ యాక్సిడెంట్ తర్వాత అవి ఏ వెలాసిటీతో మూవ్ అవుతాయి అనేది మనం ముందే స్టడీ చేయొచ్చు. సో ఆ విధంగా విన్న అడ్వాంటేజ్ ఉంది. సో ఫైనల్ వెలాసిటీస్ని v1 v2ని డెరైవ్ చేయడం కోసం ఫస్ట్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటం. కొలిజన్కు ముందు మూమెంటం ఫస్ట్ బాడీకి m1 u1, సెకండ్ బాడీకి m2 u2. సో టోటల్ m1 u1 ప్లస్ m2 u2. ఆఫ్టర్ కొలిజన్ ఫస్ట్ బాడీ యొక్క మూమెంటం m1 v1, సెకండ్ బాడీ m2 v2. సో టోటల్ m1 v1 ప్లస్ m2 v2. సో బిఫోర్ కొలిజన్ ఆఫ్టర్ కొలిజన్ టోటల్ లీనియర్ మూమెంటం అనేది కాన్స్టెంట్. సో బోత్ ఆర్ ఈక్వల్. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. అలాగే కైనెటిక్ ఎనర్జీ కూడా కన్జర్వ్డ్. సో బిఫోర్ కొలిజన్ కైనెటిక్ ఎనర్జీ హాఫ్ m1 u1 స్క్వేర్ ప్లస్ సెకండ్ బాడీకి హాఫ్ m2 u2 స్క్వేర్. సో అలాగే కొలిజన్ జరిగిన తర్వాత హాఫ్ m1 v1 స్క్వేర్ సెకండ్ బాడీకి హాఫ్ m2 v2 స్క్వేర్. సో కొలిజన్కు ముందు కొలిజన్ తర్వాత కూడా టోటల్ లీనియర్ మూమెంటం టోటల్ కైనెటిక్ ఎనర్జీ అనేది కన్జర్వ్డ్. సో కొలిజన్కు ముందు ఎంతైతే కైనెటిక్ ఎనర్జీ ఉందో కొలిజన్ జరిగిన తర్వాత కూడా మొత్తం టోటల్ సిస్టమ్కి అంతే కైనెటిక్ ఎనర్జీ ఉంది. ఇప్పుడు ఈ ఈక్వేషన్లో m1 టర్మ్స్ ఒకవైపు m2 టర్మ్స్ ఒకవైపు కనుక షిఫ్ట్ చేస్తే సో ఈ ఈక్వేషన్లో మనకి హాఫ్ 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 గెట్ క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇక్కడ జస్ట్ m1 v1 స్క్వేర్ టర్మ్ లెఫ్ట్ సైడ్ m2 u2 స్క్వేర్ టర్మ్ రైట్ సైడ్ కనుక షిఫ్ట్ చేస్తే మనం m1 కామన్ తీయచ్చు. సో m1 కామన్ తీస్తే మనకి రిమైనింగ్ u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ m2 u2 స్క్వేర్ టర్మ్ మనకి రైట్ సైడ్ కనుక షిఫ్ట్ అయితే మైనస్ అవుతుంది. సో అప్పుడు m2 కామన్ తీస్తే మనకి v2 స్క్వేర్ మైనస్ u2 స్క్వేర్. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. సో ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 1 దీన్ని కూడా సేమ్ ఈ టైప్లో m1 టర్మ్స్ ఒకవైపు m2 టర్మ్స్ ఒకవైపు కనుక షిఫ్ట్ చేసి రాస్తే మనకి ఆ ఈక్వేషన్ కూడా మనకి విధంగా మారుతుంది. సో ఈక్వేషన్ నెంబర్ 1 ఐడియా ఉందో లేదో జస్ట్ ఒకసారి నేను అది కూడా రాస్తున్నాను. సో ఈక్వేషన్ నెంబర్ 1 మనకి m1 u1 ప్లస్ m2 u2 ఈక్వల్స్ టు m1 v1 ప్లస్ m2 v2. సో ఇప్పుడు ఈ m1 u1 టర్మ్ని మనం లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేస్తున్నాం, అలాగే m2 u2 టర్మ్ని రైట్ సైడ్ షిఫ్ట్ చేస్తున్నాం. సో ఒకవేళ అలా షిఫ్ట్ చేస్తే మనకి ఫస్ట్ m1 అనేది మనం కామన్ తీయచ్చు. సో m1 అనేది కామన్ తీస్తే సో లేజర్ పాయింట్ చూపిస్తాను. సో ఇక్కడ m1 v1 అనేది లెఫ్ట్ సైడ్ మూవ్ చేసి m1 కామన్ తీస్తే మనకి u1 మైనస్ v1 అవుతుంది. అలాగే m2 v2ని రైట్ సైడ్ కనుక షిఫ్ట్ చేస్తే మనకి m2 కామన్ తీయచ్చు, అప్పుడు v2 మైనస్ u2 అవుతుంది. సో అది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుందాం. సో జస్ట్ సేమ్ టైప్ ఆఫ్ మాస్ టర్మ్స్ ఒకవైపు షిఫ్ట్ చేసి ఆ మాస్ వాల్యూస్ నేను కామన్ తీసాను. సో ఇప్పుడు ఈక్వేషన్ నెంబర్ 2 ఈక్వేషన్ నెంబర్ 3 రెండింటిలో కూడా m1 m2 అనేవి కోషన్స్ మనకు కామన్గా ఉన్నాయి. సో ఇప్పుడు ఈక్వేషన్ 3 బై ఈక్వేషన్ 2 కనుక చేస్తే సో మనకి ఏంటి వస్తుంది, డివైడింగ్ ఈక్వేషన్ నెంబర్ 2 బై ఈక్వేషన్ నెంబర్ 3 we get సో ఇక్కడ m1 గెట్ క్యాన్సిల్ అయిపోతే m2 గెట్ క్యాన్సిల్ అయిపోతే మనకి జస్ట్ u1 స్క్వేర్ మైనస్ v1 స్క్వేర్ బై u1 మైనస్ v1, అలాగే v2 స్క్వేర్ మైనస్ u2 స్క్వేర్ బై v2 మైనస్ u2. ఓకే, సో ఫర్దర్ ఈ ఈక్వేషన్లో న్యూమరేటర్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇది a మైనస్ b స్క్వేర్ ఫామ్లో ఉంది. ఇది కూడా a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఫార్ములాలో ఉంది. సో a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈక్వల్స్ టు మనకి a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఆ ఫార్ములా కనుక అప్లై చేస్తే సో a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ఈక్వల్స్ టు a ప్లస్ b ఇంటూ a మైనస్ b. సో ఆ ఫార్ములా అప్లై చేసి ఇలా రాయొచ్చు. సో రాస్తే మనకి a మైనస్ b ఇంటూ a ప్లస్ b.
సో ఇక్కడ మనకి u1 మైనస్ v1 డినామినేటర్లో కూడా u1 మైనస్ v1 బోత్ గెట్ క్యాన్సిల్ అయిపోతాయి. అలాగే ఇక్కడ కూడా v2 మైనస్ u2 డినామినేటర్ గెట్ క్యాన్సిల్ అయిపోతే జస్ట్ v2 ప్లస్ u2 మిగులుతుంది. సో ఇక్కడ u1 ప్లస్ v1 రైట్ సైడ్ v2 ప్లస్ u2 టర్మ్స్ మిగిలినాయి. సో అది ఈక్వేషన్ నెంబర్ 4 అనుకుందాం. సో మన ఎయిమ్ ఏంటంటే v1 v2 ఫైనల్ వెలాసిటీస్ డెరైవ్ చేయాలి. సో అందుకోసం ఈ ఈక్వేషన్లో నేను v1 ఈక్వల్స్ టు సో ఈ u1ని రైట్ సైడ్ షిఫ్ట్ చేసి ఇలా రాస్తున్నాను. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ని నేను ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాను. సో ఈక్వేషన్ నెంబర్ 1 మనకి m1 u1 ప్లస్ m2 u2 ఈక్వల్స్ టు m1 v1 ప్లస్ m2 v2. సో ఈ v1 ప్లేస్లో నేను మొత్తం టోటల్ ఈ టర్మ్ రాస్తున్నాను. ఇలా రాయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటో చూద్దాం. సో ఇప్పుడు m1తో కూడా మల్టిప్లై చేసేద్దాం. సో మల్టిప్లై చేస్తే మనకి m1 v2 ప్లస్ m1 u2 మైనస్ m1 u1. ఓకే, సో ప్లస్ m2 u2 యాజ్ యూజువల్. సో లెఫ్ట్ సైడ్ కూడా యాజ్ ఇట్ ఈస్ టర్మ్. ఇప్పుడు నేను కింద అండర్లైన్ చేసిన టర్మ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే రెండు టర్మ్స్లో కూడా v2 అనేది కామన్గా ఉంది. సో ఇప్పుడు v2 కామన్ తీస్తే సో మీకు అర్థమవుతుందో మనం v2 ఎక్స్ప్రెషన్ డెరైవ్ చేద్దామని. సో v2 కనుక కామన్ తీస్తే మనకి m1 ప్లస్ m2. మనకు కావాల్సిన v2 కాబట్టి రిమైనింగ్ టర్మ్స్ని మనం అదర్ సైడ్కి షిఫ్ట్ చేసేద్దాం. సో ఈ రెండు టర్మ్స్ని మనం ఇటు షిఫ్ట్ చేస్తే మనకి m1 u1 ప్లస్ m2 u2 యాజ్ యూజువల్గా ఫస్ట్ రాస్తున్నాను. సో దీన్ని మనం ప్లస్ టర్మ్ మనం అటు షిఫ్ట్ చేస్తే మైనస్ టర్మ్ అవుతుంది. సో మైనస్ m1 u2. నెక్స్ట్ ఇది మైనస్ టర్మ్ అటు షిఫ్ట్ చేస్తే మైనస్ m1 u1 అటు వెళ్తే ప్లస్ m1 u1. ఓకే, సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసి ఇందులో u1 కామన్ ఉంది ఈ రెండిట్లో, అలాగే ఈ రెండిట్లో u2 కామన్ ఉంది. సో వాటిని కనుక కామన్ తీస్తే మనకి m1 u1 ప్లస్ m1 u1 మనకి 2 m1 u1 అయిపోతుంది. సో u2 కామన్ తీస్తే కనుక m2 మైనస్ m1. ఓకే, సో ఫర్దర్ మనకి v2 కావాలి. సో m1 ప్లస్ m2 మనం రైట్ సైడ్ కనుక షిఫ్ట్ చేస్తే డినామినేటర్లోకి వస్తుంది. సో సెపరేట్గా హోల్ బై m1 ప్లస్ m2 సెపరేట్గా 2 టర్మ్స్గా కనుక రాస్తే 2m1 బై m1 ప్లస్ m2 ఇంటూ u1 ప్లస్ m2 మైనస్ m1 బై ఇది డినామినేటర్కి వస్తుంది m1 ప్లస్ m2 ఇంటూ u2. సో v2 ఫైనల్ వెలాసిటీ ఆఫ్ సెకండ్ బాడీ ఆఫ్టర్ కొలిజన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ 2 బాడీస్ మనకి ఈక్వేషన్ వచ్చింది. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 5 అనుకుందాం. ఇదే మనం v2 డెరైవ్ చేస్తాం. సిమిలర్గా ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యి v1 కూడా డెరైవ్ చేయొచ్చు. సో అందుకోసం సేమ్ మళ్ళీ ఈక్వేషన్ నెంబర్ 4 అదే మనం కన్సిడర్ చేసుకొని సో ఈక్వేషన్ నెంబర్ 4 నుంచి v2 ఈక్వల్స్ టు u1 ప్లస్ v1 మైనస్ u2. సో ఇలా రాయొచ్చు. ఈక్వేషన్ నెంబర్ 4 ఐడియా ఉందా లేదా జస్ట్ మీరు బ్యాక్ మూవ్ చేసి జస్ట్ చూడొచ్చు. సో అది u1 ప్లస్ v1 ఈక్వల్స్ టు v2 ప్లస్ u2. సో అందులో మనం v2 ఈక్వల్స్ టు ప్లస్ u2ని నేను రైట్ సైడ్ షిఫ్ట్ చేసి రాశాను. సో ఇప్పుడు ఈ v2 టర్మ్ని అగైన్ ఈక్వేషన్ నెంబర్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి v2 ప్లేస్లో మనకి మొత్తం టోటల్ ఇంకా v2 అనేది ఉండదు. v2 ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసాం కాబట్టి ఇంకా v2 ఉండదు. ఓన్లీ ఈక్వేషన్లో v1 ఉంటుంది. మనకి ఈ v1కి ఎక్స్ప్రెషన్ వచ్చేస్తుంది. సో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత m2తో కనుక మల్టిప్లై చేస్తే మనకి వచ్చేది m2 u1 ప్లస్ m2 v1 మైనస్ m2 u2 రిమైనింగ్ యాజ్ యూజువల్, లెఫ్ట్ సైడ్ టర్మ్ యాజ్ యూజువల్ అండ్ m1 u1 యాజ్ యూజువల్. సో ఇక్కడ మళ్ళీ అండర్లైన్ చేసాను చూడండి v1. సో ఈ రెండిట్లో మనం v1 అనేది కామన్ తీస్తే మనకి m1 ప్లస్ m2 వస్తుంది. సో v1 కామన్ తీస్తే m1 ప్లస్ m2 ఈక్వల్స్ టు సో ఈ రిమైనింగ్ టర్మ్స్ని మనం లెఫ్ట్ సైడ్ మూవ్ చేసి వాటిని కనుక ఇక్కడ రాస్తే సో m1 u1 యాజ్ యూజువల్, m2 u2 యాజ్ యూజువల్. సో ఈ టర్మ్ m2 u1 ఇటు షిఫ్ట్ అయితే మైనస్ m2 u1. సో ఈ మైనస్ టర్మ్ ఇటు షిఫ్ట్ అయితే ప్లస్ m2 u2. సో m2 u2 సో 2m2 u2 అవుతుంది. సో ఈ రెండిట్లో u1 కామన్ తీస్తే m1 మైనస్ m2 అవుతుంది. సో u1 కామన్ తీసాం m1 మైనస్ m2. సో m2 u2 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి 2 ఇంటూ m2 u2. సో ఇప్పుడు m1 ప్లస్ m2ని రైట్ సైడ్ కనుక షిఫ్ట్ చేస్తే సో మనకి రిజల్టెంట్ ఎక్స్ప్రెషన్. సో m1 ప్లస్ m2
సెపరేట్ టర్మ్స్గా రాసాం. సో హోల్ బై m1 ప్లస్ m2 వస్తుంది. 2 సెపరేట్ టర్మ్స్గా రాస్తే కనుక ఇలా. సో v1 ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ది ఫస్ట్ బాడీ ఆఫ్టర్ కొలిజన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇనిషియల్ వెలాసిటీ ఎక్స్ప్రెషన్. సో ఇక్కడితో యాక్చువల్గా ఎస్ఏ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయినట్టే. ఇది ఇందులో డిఫరెంట్ కేసెస్ కూడా అడగచ్చు. సో అవి కూడా మనం అనలైజ్ చేద్దాం. స్పెషల్ కేసెస్. ఫస్ట్ వన్, ఇఫ్ masses are equal, m1 equals to m2 equals to m, అలా ఈక్వల్ అయితే ఈక్వేషన్ నెంబర్ 5 ఈక్వేషన్ నెంబర్ 6 అంటే v1 v2 ఏమవుతాయి చూద్దాం. సో ఈక్వేషన్ నెంబర్ v1, సో ఇక్కడ మనకి m1 m2 రెండు సేమ్, సో అంటే ఈ టర్మ్ 0 అయిపోతుంది. సో ఓన్లీ ఒక ఈ టర్మే ఉంటుంది. సో అంటే 2m by m plus m, masses are same, m2 m1 సేమ్, సో 2m by 2m గెట్ క్యాన్సిల్ అవుతుంది. మనకి v1 ఈక్వల్స్ టు u2 అని ఎక్స్ప్రెషన్ వచ్చింది. సిమిలర్గా v2 ఎక్స్ప్రెషన్ మనం అబ్జర్వ్ చేస్తే, సో ఆ ఎక్స్ప్రెషన్లో మనకి m2 మైనస్ m1 ఉంది సెకండ్ టర్మ్లో. సో కాబట్టి ఆ సెకండ్ టర్మ్ 0 అయిపోతుంది. సో ఫస్ట్ టర్మ్లో మనకి 2m1 u1, సో అందులో మనం m1 ప్లస్లో m రాస్తే 2m by m plus m. సో ఇక్కడ కూడా మనకి 2m by 2m గెట్ క్యాన్సిల్ అయిపోయి మనకి ఫైనల్గా v2 ఈక్వల్స్ టు u1 అని వస్తుంది. సో ఇప్పుడు ఈ రెండింటిని అబ్జర్వ్ చేస్తే ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ ఫస్ట్ బాడీ ఈక్వల్స్ టు ఫైనల్ వెలాసిటీ ఆఫ్ సెకండ్ బాడీ. ఇనీషియల్ వెలాసిటీ ఆఫ్ సెకండ్ బాడీ విచ్ ఇస్ ఈక్వల్స్ టు ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ఫస్ట్ బాడీ. అంటే సెకండ్ బాడీ యొక్క వెలాసిటీ కొలిజిన్ తర్వాత ఫస్ట్ బాడీకి అయిపోయింది. ఫస్ట్ బాడీ యొక్క వెలాసిటీ కొలిజిన్ తర్వాత సెకండ్ బాడీకి మారిపోయింది. అంటే వాటి యొక్క వెలాసిటీస్ అనేది ఎక్స్చేంజ్ అయిపోతాయి. సో 2 మాసివ్ బాడీస్ అనేవి సేమ్ మాస్ ఉన్నవి కనుక కొలిజిన్ జరిగితే, కొలిజిన్ జరిగిన తర్వాత మనకి 1D ఎలాస్టిక్ కొలిజిన్లో వాటి యొక్క వెలాసిటీస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి. ఇది మనం సింపుల్గా క్యారమ్స్ ఆడేటప్పుడు మనం ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. షూర్ కాయిన్ మనం కాయిన్తో కాయిన్ కనుక కొట్టడం ట్రై చేస్తే, కాయిన్తో మనం కాయిన్ షూర్ కాయిన్ ట్రై చేసినప్పుడు, సో కాయిన్ వెళ్ళి రెస్ట్లో ఉన్న కాయిన్కి తగిలితే మనం పంపించిన కాయిన్ రెస్ట్లోకి వస్తుంది, ఆ కాయిన్ మూవ్ అవుతుంది. మీరు ప్రాక్టికల్గా కూడా ట్రై చేయొచ్చు. ఒకవేళ కొలిజన్ జరిగిన తర్వాత కూడా మనం ట్రిగర్ చేసిన కాయిన్ మూవ్ అవుతుందంటే రెండు కాయిన్స్ యొక్క మాస్ అనేది సేమ్గా లేదు అని. సో రెండు ఎగ్జాక్ట్గా సేమ్ అనేది తీస్తే కనుక మీరు యాజ్ ఇట్ ఈస్గా మీరు ఐడెంటిఫై చేయొచ్చు, వెలాసిటీస్ అనేవి ఎక్స్చేంజ్ అవుతాయి. సో అది మనం ఇది థియరిటికల్గా అనలైజ్ చేయగలిగాము. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక కేస్. కేస్ 2, if masses m1 m2 both are equal but second body is at rest, అంటే సెకండ్ బాడీ రెస్ట్లో ఉంది, సేమ్ మాస్ ఉన్న ఫస్ట్ బాడీ v1 వెలాసిటీతో వచ్చి రెస్ట్లో ఉన్న సెకండ్ బాడీతో కొలిజన్ జరిగింది. సో ఇప్పుడు ఈ కేసు కనుక చూస్తే, సో v1, సో ఈక్వేషన్ నెంబర్ 6 నుంచి మనం అబ్జర్వ్ చేస్తే మాసెస్ సేమ్ కాబట్టి ఫస్ట్ టర్మ్ 0 అయిపోతుంది. అలాగే సెకండ్ బాడీ ఇనీషియల్గా రెస్ట్లో ఉంది కాబట్టి సెకండ్ టర్మ్ కూడా 0 అయిపోతుంది. సో 0 + 0 0, అంటే కొలిజన్ జరిగిన తర్వాత ఫస్ట్ బాడీ రెస్ట్లోకి వచ్చేసింది. కొలిజన్ జరగకముందు అది u1 వెలాసిటీతో మూవ్ అయింది, బట్ ఆఫ్టర్ కొలిజన్ రెస్ట్లోకి వస్తుంది. ఓకే, అదే సెకండ్ బాడీ ఇనీషియల్గా రెస్ట్లో ఉంది. సో ఫైనల్ వెలాసిటీ ఏమవుతుందో చూద్దాం. సో ఫైనల్ వెలాసిటీ v2 మనం అబ్జర్వ్ చేస్తే 2m మాస్ సేమ్ బై m plus m ఇంటూ u1 ప్లస్ రిమైనింగ్ సెకండ్ టర్మ్ 0, బికాస్ సెకండ్ బాడీ రెస్ట్లో ఉంది. సో u2 0, సో కాబట్టి సెకండ్ టర్మ్ అనేది 0 అయిపోతుంది. ఓకే, సో అప్పుడు v2 ఈక్వల్స్ టు, సో ఇక్కడ మాసెస్ ప్రకారంగా 0, అలాగే u2 వెలాసిటీ ప్రకారంగా కూడా 0నే అవుతుంది. సో ఇక్కడ 2m by 2m గెట్ క్యాన్సిల్ అయిపోయి u1, అంటే సెకండ్ బాడీ రెస్ట్లో ఉండేది ఇనీషియల్గా, కొలిజన్ జరిగిన తర్వాత ఫస్ట్ బాడీ వెలాసిటీ అంతా అంత వెలాసిటీతో మూవ్ అవుతుంది. సో ఇక్కడ కూడా వెలాసిటీస్ అనేవి ఇంటర్చేంజ్ అయినాయి. సో సేమ్ మాసు బాడీస్ కొలిజన్ జరిగితే మాసెస్ అనేవి ఇంటర్చేంజ్ అవుతాయి. సేమ్ అనాలిసిస్ వచ్చింది. నెక్స్ట్ కేస్ 3, ఫర్ సపోజ్ m2 వెరీ వెరీ హై, m1 ఈజ్ స్మాల్. దాంతోపాటుగా రెస్ట్లో ఉంది m2 మాసు బాడీ, అంటే హెవియర్ మాసు బాడీ రెస్ట్లో ఉంది. m1 మాసు బాడీ ఒక u1 వెలాసిటీతో వచ్చి కొలిజన్ జరిగింది. ఏం జరిగిందో చూద్దాం. సో ఈ కేసులో కూడా v1, సో సెకండ్ బాడీ రెస్ట్లో ఉంది కాబట్టి సెకండ్ టర్మ్ 0 అయిపోతుంది. సో ఓన్లీ u1 టర్మే ఉంటుంది. సో m1 అనేది స్మాల్, m2 అనేది బిగ్గర్, ఇది మనం కన్సిడర్ చేసింది. సో ఎంత బిగ్గర్ అంటే వెరీ వెరీ హై, అంటే m2 వెరీ హై అంటే మనం ఈ m2కి m1 కలిపినా
లేదా m1ని తీసేసినా సరే అందులో ఎటువంటి మార్పు ఉండదు. అంటే ఎలా అంటే m2 అనేది ఒక బకెట్ ఆఫ్ వాటర్ అని అనుకుంటే m1 అనేది ఒక స్పూన్ ఆఫ్ వాటర్. ఓకే, బకెట్ ఆఫ్ వాటర్లోంచి ఒక స్పూన్ వాటర్ తీసేసినా ఒక స్పూన్ వాటర్ యాడ్ చేసినా పెద్దగా వాటర్ లెవెల్ మార్పు ఉండదు అలా. సో అంత డిఫరెన్స్ ఉంటే కనుక అప్పుడు మనకి -m2/m2 into u1. సో m1 అనేది మనం తీసేసి m1 నెగ్లిజిబుల్. సో అప్పుడు ఆ కేసులో మనకి m2 గెట్ క్యాన్సిల్ అయితే -u1. సో రిజల్టెంట్ మనకి వస్తుంది -u1. సో ఫైనల్ వెలాసిటీ ఆఫ్ ఫస్ట్ బాడీ మనకి -u1 అని వచ్చింది. సో ఒకసారి అనలైజ్ చేస్తే హెవియర్ మాసివ్ బాడీ రెస్ట్లో ఉంది, ఒక లైటర్ మాసివ్ బాడీ అనేది వచ్చి కొలిజన్ జరిగితే ఇనిషియల్ వెలాసిటీ u1తో వచ్చింది, ఫైనల్ వెలాసిటీ -u1. దాని మీనింగ్ ఏంటి? u1 ఇనిషియల్ వెలాసిటీ ఉన్నది -u1 అయింది. అంటే కొలిజన్ జరిగిన తర్వాత యాజ్ ఇట్ ఈస్గా అది సేమ్ వెలాసిటీతో రీబౌన్స్ అయి వెళ్ళింది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం జస్ట్ మూవ్ అవుతూ ఒక గోడని ఢీ కొడితే ఏం జరుగుతుంది? మనమే సేమ్ అదే వెలాసిటీ బ్యాక్ రీబౌన్స్ అవుతాం. సో ఇదే జరుగుతుంది అక్కడ. సో సెకండ్ బాడీ ఏంటి? సో హెవియర్ మాసివ్ బాడీ v2. సో సెకండ్ టర్మ్ లాగా u2 0 కాబట్టి ఫస్ట్ టర్మ్లో 2m1/m1 + m2 into u1. సో ఇక్కడ మనకి m1 అనేది నెగ్లిజిబుల్, డినామినేటర్ m2 అనేది హై. సో కాబట్టి ఇది అప్రాక్సిమేట్గా 0. అంటే కొలిజన్ జరిగిన తర్వాత సెకండ్ బాడీలో పెద్ద మూమెంట్ అనేది ఉండదు. సో డయాగ్రామ్గా అబ్జర్వ్ చేస్తే హెవియర్ మాసివ్ బాడీ, ఒక స్మాల్ మాసివ్ బాడీ వెలాసిటీతో కనుక కొలిజన్ జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ సో మనం గ్రౌండ్లో పరిగెడుతున్నాం, ఒక హెవీ స్టౌట్ పర్సన్ అనేది అడ్డంగా ఉన్నారు, మనం చూసుకోలే. సో కొలిజన్ జరిగితే ఏం జరుగుతుంది? సేమ్ గుద్దిన తర్వాత మనమే బ్యాక్ యాజ్ ఇట్ ఈజ్ అదే వెలాసిటీతో బ్యాక్ వెళ్తాం. కానీ హెవియర్ పర్సన్ సేమ్ అదే పొజిషన్లో రెస్ట్లోనే ఉంటారు. సో ఇది మనం మ్యాథమెటికల్గా అనలైజ్ చేయగలిగాం. సో v1 v2 సాల్వ్ చేయడం ద్వారా ఈ ప్రాక్టికల్గా జరిగేదాన్ని మనం ఇక్కడ థియరిటికల్గా రిప్రజెంట్ చేసి చూపించగలుగుతున్నాం. నెక్స్ట్ రివర్స్ కేస్. ఫర్ ఎగ్జాంపుల్ m2 అనేది హెవీ, m1 అనేది లైటర్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రౌండ్లో మీరు రెస్ట్లో ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెరీ తిన్న రెస్ట్లో ఉన్నారు, ఒక హెవీ స్టౌట్ పర్సన్ పరిగెట్టుకుంటూ వచ్చి గుద్దేశారు, ఏం జరుగుతుంది? సో ఆ కేసు కూడా చూద్దాం. సో కేస్ 3, ఇఫ్ m1 very high as compared with m2 and m2 rest. సో స్మాల్ లైటర్ మాసివ్ బాడీ రెస్ట్లో ఉంది. సో ఇప్పుడు దెన్ v1. సో సెకండ్ టర్మ్ అనేది మనకి 0 అయిపోతుంది, ఎందుకంటే u2 0 తీసుకున్నాం కాబట్టి. సో v1 అనేది m1 - m2/m1 + m2 into u1. సో ఇక్కడ మనకి m1 అనేది వెరీ హై ఈ కేసులో, m2 స్మాల్. అంటే ఇప్పుడు ఈసారి m2ని నెగ్లెక్ట్ చేసేయచ్చు. సో m2 నెగ్లెక్ట్ చేసేస్తే మనకి రిజల్టెంట్ m1. సో అది కూడా మనకి గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో రిజల్టెంట్ మనకి అప్రాక్సిమేట్గా u1. సో ఫస్ట్ బాడీ ఇనిషియల్ వెలాసిటీ u1, కొలిజన్ జరిగిన తర్వాత కూడా సేమ్ u1, ఫైనల్ వెలాసిటీ కూడా u1. అంటే స్టౌట్ పర్సన్ పరిగెట్టుకుంటూ వచ్చి మనం గుద్దిన తర్వాత ఆ యొక్క వెలాసిటీలో ఏ చేంజ్ ఉండదు, యాజ్ ఇట్ ఈజ్ కంటిన్యూ అవుతుంది. పాపం మరి లైటర్ బాడీకి, సో లైటర్ బాడీ v2, సెకండ్ బాడీ రెస్ట్లో ఉంది కదా. సో v2 అనేది మనకి ఫార్ములా ప్రకారంగా సెకండ్ టర్మ్ 0, ఫస్ట్ టర్మ్ 2m1u1/m1 + m2. సో ఇందులో మనకి m1 అనేది హై, సో m2 అనేది లో. సో m2 అనేది మనం నెగ్లెక్ట్ చేసేస్తే, m2 వెరీ స్మాల్, నెగ్లెక్ట్ చేస్తే మనకి డినామినేటర్లో m1 ఉంటుంది, m1 గెట్ క్యాన్సిల్ అయిపోతే 2u1. అంటే ఆఫ్టర్ కొలిజన్ సెకండ్ బాడీ యాక్చువల్గా రెస్ట్లో ఉంది, బట్ కొలిజన్ జరిగిన తర్వాత ఫైనల్ వెలాసిటీ ఆఫ్ సెకండ్ బాడీ 2u1. అంటే డబుల్ ద వెలాసిటీ, స్టౌట్ పర్సన్ ఎంత వెలాసిటీతో అయితే వచ్చారో దానికన్నా డబల్ వెలాసిటీతో లైటర్ బాడీ అనేది మూవ్ అవుతుంది అన్నమాట. సో అది మనం డయాగ్రమాటిక్గా కనుక చూస్తే, ఫర్ ఎగ్జాంపుల్ హెవియర్ మాసివ్ బాడీ, సపోజ్ హెవియర్ మాసివ్ బాడీ m1 u1 వెలాసిటీతో వస్తుంది, బట్ లైటర్ మాసివ్ బాడీ m2 రెస్ట్లో ఉంది. సో ఆఫ్టర్ కొలిజన్ ఇది డబుల్ ద వెలాసిటీ, మీన్స్ 2u1 వెలాసిటీతో మూవ్ అవుతుంది ఫైనల్గా, బట్ ఈ బాడీ యొక్క వెలాసిటీలో ఎటువంటి చేంజ్ ఉండదు. సో అది కేస్ నెంబర్ 4. కోషెంట్ ఆఫ్ రెస్టిట్యూషన్. ఈ కోషెంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ద్వారా కొలిజన్ అనేది ఏ టైప్ ఆఫ్ కొలిజన్ అనేది ఈజీగా చెప్పొచ్చు. సో ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. కోషెంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ అనేది ఏంటంటే, ఇట్ ఈస్ ద
ratio of relative velocity of separation after collision to the before collision. సో డెఫినేషన్ చెప్పడానికి ముందు అనలైజ్ చేయడానికి ముందు ఒకసారి డయాగ్రామ్ చూడండి. సో బిఫోర్ కొలిజన్ ఫర్ ఎగ్జాంపుల్ m1 m2 మాసివ్ బాడీస్ u1 u2 వెలాసిటీతో ఉన్నాయి. కొలిజన్ జరిగిన తర్వాత వాటి వెలాసిటీస్ v1 v2గా మారినాయి. ఇప్పుడు డెఫినేషన్ ఏంటంటే కోషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్టర్ కొలిజన్. సో ఆఫ్టర్ కొలిజన్ v1 v2 వెలాసిటీస్, సో రిలేటివ్ సెపరేషన్ అనేది v2 మైనస్ v1 అవుతుంది. అలాగే టు ద రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ బిఫోర్ కొలిజన్. సో బిఫోర్ కొలిజన్ u1 u2 వెలాసిటీస్. సో కంపల్సరీగా u1 అనేది బిగ్గర్ అవ్వాలి, దానివల్ల మనకి కొలిజన్ అనేది పాసిబుల్ అవుతుంది. సో u1 స్లోగా ఉండి u2 ఫాస్ట్గా వెళ్తే కొలిజన్ జరిగే సమస్య లేదు. సో u1 బిగ్గర్ u2 స్మాలర్, కాబట్టి u1 మైనస్ u2 మనకి రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ బిఫోర్ కొలిజన్. సో ఆ రెండిటి యొక్క రేషియో మనం కోషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ అని చెప్పేసి చెప్తున్నాం. సో ఇలా డిఫైన్ చేశారు. ఇలా డిఫైన్ చేయడం ద్వారా అడ్వాంటేజ్ ఏంటో చూద్దాం. సో ఈ రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్టర్ కొలిజన్ అలాంగ్ ద లైన్ ఆఫ్ ఇంపాక్ట్ మీన్స్ ఏ డైరెక్షన్ అయితే కొలిజన్ జరిగిందో ఆ డైరెక్షన్. సో రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ అప్రోచ్ బిఫోర్ కొలిజన్, ఇది సింపుల్గా మనం రాస్తే v2 మైనస్ v1 బై u1 మైనస్ u2. సో ఇది కోషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్. సో ఈ కోషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ వెలాసిటీ రేషియో కాబట్టి డైమెన్షన్స్ అనేవి ఉండవు. సో ఇట్స్ ఎ డైమెన్షన్లెస్ క్వాంటిటీ, నో డైమెన్షన్, m0 l0 t0. నెక్స్ట్ ఫర్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్ మనకి ఈ వాల్యూ అనేది 1 అవుతుంది. సో కొలిజన్ వెలాసిటీస్ని మనం స్టడీ చేసిన తర్వాత వీటిలో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ 1 వచ్చిందంటే అది పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్ అవుతుంది. అదే పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ అయితే కోషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ వాల్యూ 0 అయిపోతుంది. అదర్ కొలిజన్స్కి సెమీ ఎలాస్టిక్ కొలిజన్ అని చెప్పేసి అంటాం. సో వాటికి ఈ వాల్యూ 0ని 1 మధ్యలో ఉంటుంది. సో కోషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఈజ్ టర్మ్డ్ యాజ్ డిగ్రీ ఆఫ్ ఎలాస్టిసిటీ. సో కొలిజన్ జరిగిన ఎఫెక్టివ్నెస్ని చెప్పడానికి, సో కొలిజన్ క్లారిటీని డిజైన్ చేయడానికి మనకి కోషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ అనేది యూజ్ అవుతుంది. సో దీని గురించి ఇంకొన్ని డీటెయిల్స్ మనం నెక్స్ట్ కమింగ్ స్లైడ్లో చూద్దాం. సో కోషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ వాల్యూ 1 ఫర్ పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్. సో అది ఎలా చెప్పగలిగామంటే, సో మనం ఆల్రెడీ డెరైవ్ చేసుకున్నాం 1D ఎలాస్టిక్ కొలిజన్, పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్ ఇన్ 1 డైమెన్షన్లో ఆ టాపిక్లో మనం డెరైవ్ చేసేటప్పుడు ఈక్వేషన్ నెంబర్ 4 మనకి ఈ విధంగా వచ్చింది. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్లో మనం జస్ట్ రీషఫుల్ చేస్తే, కొన్ని టర్మ్స్ని కనుక రీషఫుల్ చేస్తే, సో అది ఎలా అంటే నేను v1 అనేది లెఫ్ట్ సైడ్కి మూవ్ చేస్తున్నాను, u2 అనేది రైట్ సైడ్కి మూవ్ చేస్తున్నాను. సో అలా మూవ్ చేస్తే మనకు వచ్చే ఈక్వేషన్, సో u1 మైనస్ u2 ఈక్వల్స్ టు v2 మైనస్ v1. సో ఇప్పుడు కోషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ అనేది ఏంటి? ద రేషియో బిట్వీన్ రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ సెపరేషన్ ఆఫ్టర్ కొలిజన్ టు ద బిఫోర్ కొలిజన్. సో ఈ మొత్తం టోటల్ టర్మ్ని ఇటు కనుక షిఫ్ట్ చేస్తే మనకి ఇక్కడ జస్ట్ ఓన్లీ 1 ఉంటుంది. సో అంటే కోషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ వాల్యూ మనకి 1 అని చెప్పేసి తెలిసిపోతుంది. సో ఈ ఈక్వేషన్ అనేది నేను పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్ 1D ఎలాస్టిక్ కొలిజన్ నుంచి తీసుకున్నాను. సో దాన్ని అనలైజ్ చేసినప్పుడు నాకు కోషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ 1 అని తెలిసింది. సో అంటే పర్ఫెక్ట్లీ ఎలాస్టిక్ కొలిజన్కి కోషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ 1 అని చెప్పేసి మనకి ఇక్కడ కన్ఫర్మ్ అవుతుంది. అదే సెమీ ఎలాస్టిక్ కొలిజన్ అయితే సో ఈ వాల్యూ ఇన్ బిట్వీన్ 0 1 ఉంటుంది. అదే పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్కి అయితే ఈ వాల్యూ 0 అయిపోతుంది. ఎలా అంటే పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ డెఫినేషన్ ప్రకారంగా కొలిజన్ జరిగిన తర్వాత రెండు బాడీస్ ఒకదానికొకటి స్టిక్ అయిపోయి మూవ్ అవ్వాలి. సో రెండు ఒకదానికొకటి స్టిక్ అయి మూవ్ అయినాయి అంటే ఫైనల్ వెలాసిటీ ఆఫ్ 2 బాడీస్ సేమ్ అవ్వాలి. అంటే మనకి v1 v2 రెండు కూడా సేమ్ అవుతాయి. సో ఆఫ్టర్ కొలిజన్ v1 v2 అంటే రెండు బాడీస్ సేమ్ వెలాసిటీతో ట్రావెల్ అవ్వాలి. సో ఒకదానికొకటి మిక్స్ అయ్యి కాంటాక్ట్ అయ్యి, సో మీన్స్ ఒకదానికొకటి ఎంబడ్ అయ్యి ట్రావెల్ చేయాలి. సో అంటే ఇది 0 అవుతుంది. సో మనకి నెట్ 0 అయిపోతుంది. అంటే కోషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ వాల్యూ 0. సో ఫర్ పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ కోషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ వాల్యూ 0. నెక్స్ట్ పవర్, లాస్ట్ టాపిక్.
సో పవర్ డెఫినేషన్ ప్రకారంగా ద టైమ్ రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్ పవర్. సో రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ డన్ మనం పవర్ అని చెప్పేసి చెప్తాం. పవర్ P ఈక్వల్స్ టు dW/dt. సో ఇఫ్ W is the total work done by the force in a time interval t, then the average power. So average power total work done by total time average power అని చెప్పేసి డిఫైన్ చేశారు. సో total work done by total time is average power. సో ఇన్స్టంటేనియస్ పవర్ కూడా ఉంది. సో ఇన్స్టంటేనియస్ పవర్ ఏంటంటే this is the dot product of force and velocity of the body provided the force does not change with time. సో ఫోర్స్ అనేది మనకి టైంతో చేంజ్ అవ్వన కేసులో మనకి డాట్ ప్రొడక్ట్ బిట్వీన్ ఫోర్స్ అండ్ వెలాసిటీ మీన్స్ పవర్ P ఈక్వల్స్ టు F బార్ డాట్ V బార్. ఇది మనం ఇన్స్టంటేనియస్ పవర్ అని చెప్పేసి అంటాం. సో దట్ ఇన్స్టంటేనియస్ పవర్ మనకి F బార్ డాట్ V బార్ నథింగ్ బట్ FV cos theta. నెక్స్ట్ ద ఇన్స్టంటేనియస్ పవర్ ఇన్ జనరల్ మామూలు జనరల్ పాయింట్ ప్రకారంగా ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మెషిన్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పవర్స్ని కంటిన్యూస్గా ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్గా హై పవర్ జనరేట్ చేసింది, కానీ కంటిన్యూస్గా అది వర్క్ అయ్యే కొద్ది కొంత పవర్ ఎఫిషియన్సీ అనేది తగ్గుతుంది. సో పవర్ వాల్యూ కొంచెం తగ్గింది అనుకుందాం. సో కంటిన్యూస్గా ఈ పవర్ తగ్గుతున్నప్పుడు ఏదో ఒక టైంలో ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ అన్ అవర్ ఫర్ ఎగ్జాంపుల్ మెషిన్ రన్ అయింది అనుకుందాం, కంటిన్యూస్గా పవర్ డెలివరీ చేస్తుంది కానీ సేమ్ కాన్స్టెంట్ వాల్యూ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ హాఫ్ అన్ అవర్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాక్ట్గా 10th మినిట్ దగ్గర ఎంత పవర్ జనరేట్ చేస్తుంది అది ఇన్స్టంటేనియస్ పవర్ అవుతుంది. సో ఆ ఇన్స్టంటేనియస్ పవర్ తెలియని ఎగ్జాక్ట్గా 10 మినిట్ దగ్గర అని చెప్పేసి నేను ఒక వర్డ్ యూస్ చేస్తున్నాను. అంటే ఎగ్జాక్ట్గా టైం అంటే టైం ఇంటర్వెల్ ఎంత షార్ప్గా తీసుకుంటే ఎంత తక్కువ టైం ఇంటర్వెల్ అయితే మనకి అంత యాక్యురేట్గా ఆ పర్టికులర్ పవర్ అనేది వస్తుంది, అది ఇన్స్టంటేనియస్ పవర్. సో నథింగ్ బట్ దాన్ని మనం సింపుల్గా dW/dt అని కూడా రాయొచ్చు. సో లిమిట్స్ నోటేషన్ ప్రకారంగా ఇలా లేదా dW/dt అనేది మనకి ఇన్స్టంటేనియస్ పవర్ అవుతుంది. సో ఇక్కడ మనం dW అంటే F ఇంటూ ds అని చెప్పేసి రాయొచ్చు ఇన్ స్మాల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం ప్రకారంగా. సో F ఇంటూ ds. సో వర్క్ డన్ ప్లేస్లో F ఇంటూ ds కనుక సబ్స్టిట్యూట్ చేస్తే ఇన్స్టెడ్ ఆఫ్ dW F ఇంటూ ds సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ds/dt డిస్ప్లేస్మెంట్ బై టైం నథింగ్ బట్ వెలాసిటీ. సో ఇన్స్టంటేనియస్ పవర్ నథింగ్ బట్ ఇది కూడా మనకి ఫోర్స్ ఇంటూ వెలాసిటీ మీన్స్ F బార్ డాట్ V బార్. నెక్స్ట్ పవర్ అనేది స్కేలార్ క్వాంటిటీ. డెఫినేషన్ ప్రకారంగా వర్క్ డన్ బై టైం వర్క్ స్కేలార్ టైం స్కేలార్. సో పవర్ అనేది స్కేలార్ క్వాంటిటీ అవుతుంది. సో డైమెన్షనల్ ఫార్ములా మనకి ml² T⁻⁻3. సో ఇది మనం సింపుల్గానే గెయిన్ చేయొచ్చు. సో వర్క్ డన్ బై టైం, సో పాయింట్ ఆఫ్ వ్యూలో పవర్ P ఈక్వల్స్ టు వర్క్ డన్ బై టైం. సో వర్క్ డన్ నథింగ్ బట్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ బై టైం. సో ఫోర్స్ డైమెన్షనల్ ఫార్ములా ml⁻⁻2 అలాగే డిస్ప్లేస్మెంట్ నథింగ్ బట్ L టైం T. సో వీటన్నిటిని మనం సింప్లిఫై చేస్తే m యాజ్ యూజువల్ నథింగ్ బట్ m⁻1 L ఇంటూ L L² అండ్ T⁻⁻3. సో డినామినేటర్ T⁻1 ఉంది, సో న్యూమరేటర్కి వెళ్తే -1, సో టోటల్ T⁻⁻3. ది డైమెన్షనల్ ఫార్ములా ఫర్ పవర్. నెక్స్ట్ SI యూనిట్ ఆఫ్ పవర్ జౌల్ పర్ సెకండ్ లేదా దాన్ని మనం వాట్ అని చెప్పేసి అంటాం, WATT. వాట్ ఈజ్ ద యూనిట్ ఫర్ పవర్. అదే CJS యూనిట్ అయితే కనుక ఎర్గ్ పర్ సెకండ్. సో జౌల్ అనేది SI యూనిట్ బట్ ఎర్గ్ అనేది CJS యూనిట్. సో ఇక్కడ జౌల్ SI సిస్టమ్ ఆఫ్ యూనిట్, అదే మనం CJSలో కన్వర్ట్ చేస్తే ఎర్గ్ సెకండ్ అనేది యాజ్ యూజువల్. సో జౌల్ పర్ సెకండ్ అనేది మనకి CJS యూనిట్ అవుతుంది. ఇంకొక యూనిట్ కూడా ఉంది ప్రాక్టికల్ యూనిట్. జనరల్గా మనం మోటార్ని యూజ్ చేసి మనం వాటర్ని మన ట్యాంక్లోకి పంపించడానికి మనం యూజ్ చేసే మోటార్ని 1/2 HP మోటార్ 1 HP మోటార్ అని చెప్పేసి అంటాం. అది డెలివర్ చేసే పవర్ ప్రకారంగా మనం వాటికి అలా పేరు హార్స్ పవర్లో ఇండికేట్ చేస్తాం. సో పవర్ అనదర్ టైప్ ఆఫ్ యూనిట్ ఈజ్ ఆల్సో దేర్, HP నథింగ్ బట్ హార్స్ పవర్. సో ఈ హార్స్ పవర్కి నెక్స్ట్ వాట్కి యూనిట్ ఉంది. సో 1 హార్స్ పవర్ అంటే 746 వాట్. 746 వాట్ నథింగ్ బట్ విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 1
హార్స్ పవర్. నెక్స్ట్ వాట్ డెఫినేషన్. సో వాట్ అనేది పవర్ యూనిట్. సో పవర్ ఆఫ్ an agent is said to be 1 watt if 1 joule of work is done in 1 second. సో 1 సెకండ్లో 1 joule ఆఫ్ వర్క్ అనేది జరిగితే అప్పుడు మిషన్ లేదా సంథింగ్ ఆ ఏజెంట్ డెలివరీ చేసే పవర్ని మనం 1 watt అని చెప్పేసి చెప్పచ్చు. సో 1 watt ఈక్వల్స్ టు 1 joule by 1 second. Thank you.